సో ఈ విధంగా దేవుడు తన చిత్తవృత్తి చొప్పునే మీ మధ్యకి ప్రభు ఇలాగా నడిపించారు అనే విషయం నేను గట్టిగా చెప్పగలను. ప్రభు ఇక్కడ ఉంచిన మీలో ప్రభు కొరకున్న ఆశను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు జానను బ్రీఫ్గా సాక్ష్యం చెప్పమని చెప్పారు. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. నా కులం గురించి చెప్పడం, నేను ఏ కమ్యూనిటీ నుంచి వచ్చానో చెప్పడం నాకు ఇష్టం లేదు. అది వాక్యానుసారంగా కూడా కాదు. మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు, నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ నువ్వు ఎక్కడ చూపించొద్దంటాడు. ఈ మధ్య ఒక సహోదరుని అడిగారు, బ్రదర్ పాస్టర్ గారు మీ పేరు ఏంటంటే ఏలియా రెడ్డి అండి అన్నాడు. రాజు గ్రంథం చూస్తే ఏలియా ఉన్నాడు కానీ రెడ్డి గారు లేడు. మోషే గౌడు, పౌలు నాయకు వీళ్ళే, మోషే పౌలు వీళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రభు మనం రక్షించింది ఆయన రక్తం చేత మనం రక్షించాడు, మన కులం మనం రక్షించాడు. చెప్పండి, అందరూ చెప్పండి. మన కులం మనం రక్షించింది. యేసయ్య రక్తం మన ప్రతి పాపం నుండి కడిగి మన పవిత్రులుగా చేసింది. కాబట్టి మన కులం గురించి కంప్లీట్గా వదిలేద్దాం. మనందరం చాలా దగ్గర రక్త సంబంధి. ఎందుకని ఇన్ డీప్ సెన్స్లో చూస్తే ఎవరి రక్తం మనలో ఉంది? యేసయ్య రక్తం. కాబట్టి మనం చాలా దగ్గర సంబంధం, రక్త సంబంధికులు మాటలు చెప్పండి. ప్రభు బిడ్డలు మనందరం సహోదరులు. మా తల్లికి చాలా కాలం పిల్లలు లేరు. సో ఆమెకి ఒక పాలు పోసే ఆమె, అమ్మ నువ్వు ప్రభుని నమ్ముకుంటే దేవుడు నీ గర్భం తెరుస్తాడని చెప్తే ఆమె మాటలు విశ్వసించి, మా తల్లికి తండ్రికి చదువు లేదు, ఆమె విశ్వసించడాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యంగా 11 మంది పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు 3 చనిపోయారు. 2 మా తల్లే చంపేసుకుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని. ఎందుకంటే మా ఫాదర్ మారు మనసు పొందలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నేను ఎట్లా పోషించగలనన్న ఉద్దేశం. ఒక బాబు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. అందరికంటే లాస్ట్ నేను చిన్నోడి ఇంట్లో. నాకంటే ముందు ఆ 2 బిడ్డలు చనిపోవడానికి అమ్మ మెడిసిన్ తీసుకుంది. చనిపోయిన వాళ్ళిద్దరికంటే నేను గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ మెడిసిన్ తీసుకుంది. కానీ ప్రభు కుటుంబం బట్టి నా తల్లి నమ్మాలని పోయినా నా ప్రభు నమ్మాలని అనుకోవాలి. అందుకే నా జీవితం అంతవరకు ప్రభుని సేవించాలని నేను ఆశిస్తాను. కాబట్టి పూర్వం నుంచి మా కుటుంబంలో ఎవరికి కూడా విగ్రహారాధన, దేవుణ్ణి ఎదుర్కొన్నటువంటి విధానం అనేది తెలియదు. ఎందుకంటే మేము పుట్టుకుంటూ మా తల్లి ప్రభుని తెలుసుకున్నారు. కాబట్టి మాకు మా తల్లి దేవుని మాటలు చెప్పడం, ప్రార్థన నేర్పించడం, బైబిల్ చదివితేనే ప్రార్థన చేస్తేనే భోజనం పెట్టడం, ఇటువంటి చిన్న చిన్న క్రమశిక్షణగా కనబడిన మాకు చిన్న బైబిల్ కాలేజీ మా ఇల్లుగా అయింది. బాల్య దినముల నుంచే దేవుని వాక్యం చదువుకోవడానికి ప్రభు సాయం చేసేది. కానీ నా 19 ఏట వచ్చే వరకు నాకు విగ్రహారాధన తెలియకపోయినా నేను పాపంలోనే ఉన్నా. పైకి పెదవులతో ప్రభు ఉన్న, అంతరంగంలో నా హృదయంలో ప్రభు లేదు. నేను చాలా కులతత్వంతో జీవించి నడిచేవాడిని. అదే కమ్యూనిటీతో ఉన్నటువంటి కాలేజీలో చదువుకోవాలని కూడా కోరుకుని అట్లా చదువుకునేవాడిని. ఆ కమ్యూనిటీతో తప్ప ఇంకెవరితో మాట్లాడేవాడిని కాదు, సహవాసం చేసేవాడిని. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు. నా స్నేహితుడు హిందువుల నుంచి ప్రభుని ఎరిగి ఉన్నాడు. అతను ప్రభుని తెలుసుకున్నాడని సంగతి నాకు తెలియదు. ఒకరోజు నేను గుంటూరు నుంచి మా విలేజ్ 3 కిలోమీటర్లు ఉంటుంది, జస్ట్ సైకిల్ మీద వస్తూ ఉంటే మధ్యలో అతను కాలేజీలో ఉన్నాడు. ఆంధ్ర ముస్లిం కాలేజీని అక్కడ చదువుతున్నాడు. అతని పేరు శ్రీనివాసు. మధ్యలో నన్ను సైకిల్ ఆపి, నేను నీతో మాట్లాడాలి రమ్మన్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయడం. ఆ కాలేజీ గ్రౌండ్లో లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. నన్ను మాట్లాడతానని చెప్పాడు, నాతో ఏం మాట్లాడలే, ప్రార్థన చేస్తున్నాడు. వెళదామా ఏమని అనుకుంటాడేమో మా మాట. ప్రార్థన అయిపోయే వరకు కళ్ళు మూయకుండా కళ్ళు తెరిచి అద్దె చూస్తున్నాను. నాకు ఇష్టం లేదు ప్రార్థనలో కూర్చోడం. ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నావు కదా ఏంటి చెప్పు అన్నాను. ఈరోజు కాదులే, ప్రభు చిత్తం అయితే రేపు మాట్లాడతానని. నువ్వు రమ్మని ఎందుకు మాట్లాడలేదు అని అంటే తను అన్నాడు, రేపు కూడా వస్తావా అన్నాడు. మొగమాటం వస్తానని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాను, ఏం మాట్లాడలేదు. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకుందామని తెరుద్దామంటే తెరుపులు పట్టలేదు, కళ్ళు మూసుకొని పోతున్నాయి. ప్రార్థన అయిపోయింది. మళ్ళీ 1 గంట సేపు చేశాడు. ఏదో చాలా ప్రార్థన చేశాడు, దేశంలో ఉన్న వాళ్ళందరి కొరకు, నాయకుల కొరకు, వాళ్ళ కొరకు, అందరి కొరకు చేశాడు. 3rd డే 2nd డే మళ్ళీ చెప్పాడు, రేపు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు. మరి ఎందుకు విషయం పిలిచావంటే మళ్ళీ చెప్పలేదు. 3rd డే మళ్ళీ వెళ్ళాను. నాకు తెలియకుండా మోకరించి దేవానికి స్తోత్రం అంటున్నాను. 4th డే మళ్ళీ రమ్మన్నాడు, వెళ్ళాను.
ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రులు కనపడకపోతే ఎలా ఏడుస్తాడో, యవ్వనురాలైన స్త్రీ భర్త చచ్చిపోతే ఎట్లా ఏడుస్తుందో, అలాగే నా పాపాలన్నీ నా ఎదురు కనబడుతున్నాయి. నా స్నేహితుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచు, నీ దాసుడితో నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నాడు. నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. అవి ఒక పేపర్లో ఇప్పుడు మనం ఎలాగ పాట పాడుతున్నామో అలా కనబడుతున్నాయి. నేను ఒప్పుకుంటాను ఒక్కొక్క విషయాన్ని, ప్రభువా నేను ఈ విషయం చేశాను, ఈ విషయం చేశాను, నీ గాయాలు రేపానని ఒప్పుకుంటున్నాను. 2 hours అయింది, 2.5 hours అయింది. తను ఏకీభవిస్తున్నాడు ప్రార్థనలో, నేను నోరు తెరుస్తున్నా, బిగ్గరగా చేస్తున్నాను. అదో పెద్ద గ్రౌండ్, రాత్రి 11-11:30 అవుతుంది. ఎవరు మమ్మల్ని లేపేవాళ్ళు లేరు. ఆయనకు ఒక అలవాటు ఉంది, రాత్రి 9 తర్వాత ప్రార్థనకి వెళ్ళి ప్రతిరోజు దేవుడు మాట్లాడిన తర్వాత లేచి వస్తాడు. ఎప్పుడు మాట్లాడితే 11 మాట్లాడేటప్పుడు ముగిస్తాడు, 12కి మాట్లాడేటప్పుడు ముగిస్తాడు, 1 గంటకు మాట్లాడేటప్పుడు ముగిస్తాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడితేనే లేచి వస్తాడు. సరే ప్రార్థన ఒప్పుకొని అయిపోయిన తర్వాత ఇక సొక్కిపోయి నేను కోల్బడి కూర్చున్నాను. 2.5 గంటలు కంటిన్యూగా దుఃఖంతో ఒప్పుకోవడం వలన నా శక్తి అంతా పోయినట్లుంది. ప్రార్థన ముగించాడు. అయిపోయిన తర్వాత మరి నీ పాపాలన్నీ ఒప్పుకున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడతాడు. మరి నువ్వు ఇంతకీ నాతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటి అని అడిగా. ఇక దేవుడే నీతో మాట్లాడతాడు, ఇక నేను మాట్లాడేది ఏముంది అన్నాడు. ఇప్పుడు ఇంత 4 రోజులు ఆయన మాట కొరకు ఎదురు చూసినండి, ఇప్పుడు ఎవరి మాట కొరకు? దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. ఎట్లా మాట్లాడతాడు? ప్రార్థన చేస్తున్నా ఆయనేం మాట్లాడకపోతాడు. అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, ఇంకా ఏదో నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటుంది, దేవునికి నీకు ఏదో మధ్య అడ్డుగోడు ఉంది, అందుకే నీతో మాట్లాడట్లేదు అన్నాడు. నేను చెప్పాను, నేనైతే అన్ని క్లియర్గా ఒప్పుకున్నాను అని చెప్పేసి. లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఖచ్చితంగా నీతో మాట్లాడలేదంటే నీకు ఆయనకి ఏదో అడ్డుగోడు ఉందని చెప్పాడు. సరే నేను చెప్పాను, మరి నాకు తెలియట్లేదు, నువ్వే ప్రార్థన చేసి చెప్పంటే, నేను ఈరోజు చెప్తాను కానీ రేపు ఎవరు చెప్తారు నీకు? దేవునితో నీకు కమ్యూనికేషన్ ఉండాలి, కాబట్టి దేవుడు నీతో మాట్లాడతాడని చెప్తే 3 రోజులు ఇద్దరం ఉపవాసం ప్రార్థన చేస్తే ఒక విషయాన్ని దేవుడు నాకు చూపించాడు. ఏంటంటే మా నాన్నగారిని ఒకసారి కొట్టాను. కారణం ఏంటంటే ఆయనకు ఇంకో ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో పశువులు ఉన్నాయి, ఆ పశువుల్లో అన్నీ ఇవ్వట్లేదు, ఒకటే పాలిస్తుంది, ఆ పాలు ఆమెకు పోయి మంటున్నాడు. మా అమ్మ చెప్తుంది, ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి లేకుండా ఆమెకి ఎట్టబోస్తామంటే చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. చూసి మనం పల్లెటూరులో రోట్లు నూరి పచ్చడి తీసుకునే బండ ఉంటుంది, ఇట్లా నూరుతుంటాను, అది తీసుకొని వెళ్ళి కొట్టానన్నమాట. దేవుడు అది చూపించాడు నాకు. నేను అంటున్నాను, ఇది ఎందుకు కనబడింది మరి నాకు, అయినా తప్పు నాది కాదు, ఆ రోజు మా ఫాదర్ది కదా, ఆయన తప్పు చేశాడు కాబట్టి కొట్టాను, నాదెందుకో తప్పు, నేనెందుకు క్షమాపణ అడగాలి, నేను అడగను. వెంటనే ఒక మాట అన్నాడు, ఈ రోజుతో నీకు నాకు సంబంధం కట్ అని చెప్పాడు నా ఫ్రెండ్. అదేంటి అన్న, నేనేం చేశాను? సంబంధం కట్ అంటావని ఒక్క నిమిషం ఆలోచన చేసి 10 కోట్లు డబ్బులు లేకపోతే నేను సంపాదించుకోగలుగుతాను నా జీవితంలో. కష్టపడతాం, ఏదో ఉద్యోగం చేస్తాం, వస్తుంది. కానీ ఆత్మీయుని పోగొట్టుకుంటే నేను ఎక్కడ తెచ్చుకోవాలి? అసలు ఈ గ్రహింపగలిగింది నాకు ఆత్మీయుల వలన కదా. ఆ మాట అనమాక, సంబంధం కట్టనొద్దు, ఏం చేయాలో చెప్పు, ఈరోజు నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు చెప్పిన మాట దేవుని మాటకు తీసుకొని పనిచేస్తాను అంటే. అప్పుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ తండ్రితో సమాధానపడి కాళ్ళు పట్టుకో, అప్పుడు నీ తండ్రి క్షమిస్తాడు, ప్రభు అప్పుడు నీతో మాట్లాడు. నేను చెప్పాను, నా హృదయం కఠినంగా ఉంది, నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు, నేను చాలా గర్విష్ని, నేను వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం ఏంటి, చేయలేనంటే ప్రార్థన చేసుకో 3 రోజులు, ప్రభు నీకు మెత్తను హృదయం ఇస్తాడు, అప్పుడు వెళ్ళి సమాధాన పడు, ప్రభు కార్యం చేస్తాడు. దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడేది భక్తి అంటే. ఏదో కనబడిన దేవునికి ఏదో 2 చెంపదెబ్బలు వేసుకోవడం కాదు, నువ్వు దేవుని దగ్గర ఆ లోతైన భక్తి నేర్చుకోవాలని చెప్పాడు. ప్రార్థన చేస్తున్నాడు, తను కూడా నాకు ఫాస్టింగ్ ఉంది, నేను కూడా చేస్తున్నాను. 3వ రోజు నాకు సమాధానం హృదయం ఇచ్చాడు ప్రభు. 3 రోజులు ప్రార్థన చేసుకుని వెళ్ళి మా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ, నన్ను క్షమించండి, 12 సంవత్సరంలో 12 సారి నేను మిమ్మల్ని కొట్టాను, క్షమించబట్టే. మా ఫాదర్ చాలా రియలైజ్ అయిపోయి, లేదు ఆ రోజు తప్పు నాదే అని ఆయన కూడా ఏడ్చి, ఇద్దరం ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరినొకరు క్షమించుకున్నాం. ఆ తర్వాత ఆయన ప్రభుని తెలుసుకొని తన కాలాన్ని ముగించాడు. ప్రైజ్ గాడ్. అంతకు ముందు వరకు ప్రభుని ఎరగని వాడిగా ఉంది ఆయన. నేను క్షమాపణ అడిగిన తర్వాత ఆయన హృదయం కరిగిపోయి స్మోకింగ్ నుంచి, డ్రింకింగ్ నుంచి వెలుపలికి వచ్చి, పాపం కట్టల నుంచి బయటకు వచ్చి, ఆయన కూడా ఇతరులతో అలాగ సమాధాన పడడానికి ప్రభు సహాయం చేసి చివరి కాలంలో సమాధానం తన కాలాన్ని ముగించడానికి ప్రభు ప్రపంచం. ఇప్పుడు
నాతో దేవుడు మాట్లాడతాడని చెప్పాడు కదా, ఇదొక యుద్ధం అయిపోయింది. మరి ఇక ఎప్పుడు మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను క్షమాపణ అడిగిన 3వ రోజు దేవుని స్వరం నాకు వినబడింది. నేను రాతి గుండెని తీసివేసి నేను నీకు మాంసపు గుండెని ఇస్తానని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. ఆ రోజు నా హృదయంలో ఎనలేని నెమ్మది, ఎనలేని సమాధానం, ఎక్కడ లేని సంతోషంతో ప్రభు నా హృదయాన్ని నింపాడు. అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, నా కోర్స్ అయిపోతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినా. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. మరి నేను 3 విషయాలు నీకు చెప్తాను, ఆ 3 విషయాలే నీకు సమస్తం అందులోనే ఉంటాయని చెప్పాడు. చెప్పమని చెప్పాను. మొట్టమొదట ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడే వరకు ప్రార్థన చేయమన్నాడు. 2, దేవుడు చూపించిన చోట ప్రార్థన చేయమన్నాడు. 3, దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది రోజు ప్రార్థన చేయమంటే బాగానే ఉంది, కానీ ఇదేంటి దేవుడు ఒక స్థలం చూపించాలా, ఇంట్లో చేస్తే వినడా, చర్చలో చేస్తే వినడా, ఆయన ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటారన్నాడు కదా ప్రభు, ఇదేంటి నువ్వు కొత్త వెరైటీగా ఉంది ఇదంటే. అప్పుడు చెప్పాడు, రేపు దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ కనుక పిలిస్తే అప్పుడు రోజు ఒక చోట ఉండవు, ఒకరోజు ఒక చోట, మరొక రోజు మరొక చోట, అట్లా తిరుగుతూ ఉంటావు. అప్పుడు కాన్స్టెంట్గా ఒకే స్థలంలో కూర్చుని నువ్వు ప్రార్థన చేయలేవు. కాబట్టి నీ యవన కాలంలో నువ్వు దేవుణ్ణి ఇలాగ వెంబడించడం మంచిదని చెప్పాడు. అది నా హృదయానికి అంగీకారం అనిపించింది. సమ్మతి కలిగిన మనసుతో 49 రోజులు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. నేను 92 అక్టోబర్లో నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. 93 ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తర్వాత 49 రోజులు కరెక్ట్గా ప్రార్థన చేశాం. 93 మార్చి 27వ తారీఖున కొండల్లో ప్రార్థన చేస్తా ఉన్నాం ఇద్దరం. ఆ రోజు దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు. అది మా విలేజ్లోనే ఉంటుంది, ఊరు వెలుపులో ఉంటుంది. అక్కడ భయంకరమైన పాపము, అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. పొలాలు కదండి, సహజంగా పల్లెటూరులో ఆ విధంగా గ్రామం వెలుపల అలాగ ఉంటుంది. ఇది ఇలా చూపించాడు ప్రభు అంటే, రా పద వెళ్దామని ఆ రాత్రే ఇద్దరం వెళ్ళాం. నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ బిడ్డ ప్రతిరోజు వస్తాడు, నువ్వు ఆయనతో మాట్లాడు, జీవితకాలం అంతా నువ్వు ఆయన నడిపించు, నీ స్వరం వినేవాడిగా చెయ్యి, నీ చిత్తం చేయవాడిగా చేయమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ రోజు కూడా నాకు గుర్తు. ఆ రోజు నుంచి అక్కడ సుమారుగా 39 మాసాలు ప్రతిరోజు రాత్రి వెళ్ళేవాడిని. రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళిన, పగలు ఎందుకంటే వర్క్ చేస్తుంటారు, ప్రార్థన చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ. అందుకని రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళి దేవుడు మాట్లాడేంత వరకు ఉండి ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని. అప్పుడు ప్రభువా నేను ఏం చేయాలని అడిగినప్పుడు నిర్గమాకాండం 3:10 ద్వారా నన్ను దేవుడు తన సేవ చేయమని చెప్పాడు. కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మరి వివాహం చేసుకొని చేయాలా, వివాహం లేకుండా చేయాలా? అది నువ్వు చెప్తే అది నాకు బాగుంటుంది కదా ప్రభువా. దేవుడు అప్పుడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే, దేవుని కొరకు జీవితాంతం ఎలాగ ఉండడానికి ప్రభుతో తీర్మానం చేశాను. 3వ ప్రశ్న ఏంటంటే, సేవ ఎక్కడ చేయాలి? మరి అక్కడ చేయాలా, నెల్లూరు వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా? ఎందుకంటే ప్రవక్త స్వదేశంలో ఘనత నొందడు, కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళాలనే కాన్సెప్ట్తో నేనున్నాను. అప్పుడు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 4వ అధ్యాయం ద్వారా, సమరీ స్త్రీ ఎక్కడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకుందో అక్కడే సాక్షి ఉంది. కాబట్టి ఈ గ్రామంలో నాకు వ్యతిరేకంగా పనిచేసావు, నా నామాన్ని అవమానపరిచావు, ఇక్కడ నువ్వు మారి ఇక్కడ నువ్వు సాక్షి ఉంటే ప్రజలు చూస్తారు. నువ్వు ఇక్కడ ఉండి వేరే చోటకి వెళ్ళి నేను ప్రభు నన్ను మార్చాడు, నా పాత జీవితం అని వాళ్ళకేం తెలుస్తుంది? నీ పాత జీవితం చూసిన వాళ్ళే నీ కొత్త జీవితం చూడాలని చెప్పాడు ప్రభు. మరి నేను అడిగాను, మరి ప్రవక్త స్వదేశంలో ఘనతనందుడంటే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. సో అక్కడే ఉండిపోయాను. ప్రార్థన ప్రారంభించాను సేవకి. 2 స్త్రీలు వచ్చారు, వాళ్ళిద్దరు చెరొక ₹1.5 నా దగ్గర ఏం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. ₹3 వారం అంతా నాకు సఫిషియెంట్గా సరిపోయాయి. ఎందుకని అంటే నాకు వండుకోవడం రాదు కాబట్టి. ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తే తినడం, లేకపోతే అలా ప్రార్థన చేసుకుంటుండేవాడిని. ఆ రోజు నాకేం తక్కువ కాలేదు, తర్వాత దినాల్లో నాకేం తక్కువ కాలేదు, ఈ రోజు కూడా నాకేం తక్కువ కాలేదు, రాబోయే కాలం కూడా నాకు తక్కువ కాదు. హల్లెలూయా. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, డబ్బుతో దేవుని సేవ చేయలేము, దాని వలన ఎక్కువ పని జరిగిద్ది అనుకోవటం మన భ్రమ. దేవుని ఆత్మ ప్రజలను దర్శించాలి, ప్రభువు ప్రజలతో మాట్లాడాలి, ప్రభు వారి హృదయాలను త్రెప్పాలి. ఒకవేళ డబ్బే పథకాలే ప్రజలు మార్చేవైతే ప్రభుత్వాలు చేసిన ప్లాన్స్తో ఈ పాటికి ప్రజలు ఎప్పుడో మారిపోయి ఉండాలి.
ఏమంటే మన ఆంధ్రలో కిలో బియ్యం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చారు. 40 రూపాయలు మార్కెట్లో మీ బియ్యం రూపాయికి ఇచ్చారు. ప్రజలు మారారా? కాబట్టి పథకాలు డబ్బులు మార్చవు, పథకాలు ప్రజలను మార్చవు, డబ్బు ప్రజలను మార్చదు. దేవుని వాక్యం ప్రజలను మారుస్తుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. చెప్పండి, అందరం చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు సేవకు వచ్చాను, మరి మందిరానికి స్థలం కావాల్సి వచ్చింది. ఇంకా బ్రీఫ్గా కుదించడానికి కుదరలేదు, అందుకని త్వరగా చెప్తున్నాను. మందిరానికి స్థలం కావాలి. మా విలేజ్లోనే సెంటర్లో మా బంధువులకు ఒక స్థలం ఉంది. అది నేను ఆల్రెడీ మాట్లాడేసాను 35,000కి. ఎందుకంటే బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ అంత బాగుంటుంది కాబట్టి. ప్రభు క్లియర్గా నాతో చెప్పాడు, నువ్వు ఆ స్థలం వద్దు, నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో అక్కడ ఆ స్థలం తీసుకున్నావు. అది ఊరు వెలుపల ఉంటుంది, త్రాగడానికి మంచినీళ్ళు ఉండవు అక్కడ. అంటే కెనాల్ ఉంటుంది, పంట కాలువ, అది బాగా డర్టీగా ఉంటుంది. మరి కనీసం మంచినీళ్ళైనా ఉండవు కదా ప్రభు. అక్కడ కరెంట్ లేదు, నువ్వు అక్కడ ఉండాలని ప్రభు చెప్పాడు క్లియర్గా. దేవుడు మోషేతో హోరేబు పర్వతం దగ్గర పిలిచినట్లుగా నేను ఆయన స్వరం విన్నప్పుడు అక్కడే ఆ స్థలాన్ని దేవుడు నా దగ్గర 40 రూపాయలు ఉంటే 70,000 రూపాయల స్థలాన్ని ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ మందిరం చిన్న తాటాకులతో మందిరం వేసుకున్నాం. మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు. ఊరు వెలుపల ప్రజలు రావాలంటే అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ కనీసం నడవాలి. మరి బస్ స్టాప్ కూడా అంతకుముందు అక్కడ లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆశ్చర్యంగా మన చర్చి పక్కన ట్రైబల్స్కి 45 ఫ్యామిలీస్కి గవర్నమెంట్ పేద గృహాలు కట్టేసింది. వాళ్ళకి వాటర్ సప్లై ఇచ్చింది, కరెంట్ సప్లై ఇచ్చింది. మనకు అప్లికేషన్తో పని లేకుండా అన్నీ వచ్చేసింది. నేను కరెంట్ కావాలని అప్లికేషన్ పెట్టలేదు, వాటర్ కావాలని అప్లికేషన్ పెట్టలేదు. సంవత్సరానికి ఇప్పుడు ఒకసారి కన్వెన్షన్ జరుపుతుంటాం. సుమారు ఇప్పుడు 20 నుంచి 25 ఎకరాల గ్రౌండ్లో అదే గ్రామంలో కన్వెన్షన్ జరుగుతుంది. ప్రపంచం నుంచి 10 దేశాలకు అట్లీస్ట్ ప్రతి సంవత్సరం పాల్గొంటారు. నేను తెలుగులోనే దేవుని వాక్యం చెప్తాను. ఇప్పటికి నేను 43 దేశాల్లో దేవుని పని చేయడానికి ప్రభు కృప చూపాడు. నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీరు హాస్పిటల్ పాల్గొంటారు. నేను డిగ్రీ ఇంగ్లీష్ 12 సార్లు చెప్పాను. ఇక చివరిసారి ఎగ్జామ్లో అయ్యా ఇది 12వ సారి, ఇక నా వల్ల కాదు, దయించి పాస్ చేయమని రాసి వచ్చాను. ఏమనుకున్నాడేమో నన్ను పాస్ చేశాడు. అంటే మన బలం అక్కర్లేదు, మన జ్ఞానం అక్కర్లేదు, మన డబ్బు అక్కర్లేదు. యేసు ప్రభు శిష్యులు కావాల్సి వచ్చినప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకో కేంబ్రిడ్జ్కో రాలేదు. ఆయన చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి ప్రపంచాన్ని తల కింద చేశాడు ఆయన. కాబట్టి నీ క్వాలిఫికేషన్స్ ఏం అక్కర్లేదు, నీ డబ్బు కూడా అక్కర్లేదు ప్రభుకి, నీ జ్ఞానం కూడా అక్కర్లేదు. ఆయన మహాజ్ఞాని. ఆమేన్, ఆమేన్. ఆయన భూమిని ఆకాశాన్ని మాటతో, ఆయన మంచి ఆర్కిటెక్చర్ క్రియేటర్ ఆయన. సో నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ప్రభు ఏం కోరతాడు అని మనం చూస్తే, నీ బలం కాదు కానీ, నా బలం కాదు కానీ, నీ విధేయత, నా విధేయత ప్రభు కావాలి. ఒకవేళ అది అక్కడ కనుక మనం రాంగ్ స్టెప్ వేస్తే జీవితకాలం అంతా మనం ఫెయిల్ అయ్యాం. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, అబ్రాహాము ఇంట్లో 318 మంది దాసులు ఉన్నారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి లోతు చెరపట్టబడినప్పుడు వాళ్ళని విడిపించి తీసుకొచ్చాడు. దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు మనం సువార్త ప్రకటించాలి, ఆ సువార్త విని ప్రజలు రక్షించబడాలి, వారిని మరలా ప్రభువు చిత్తమైతే శిష్యులుగా తయారు చేయాలి, వాళ్ళని మిషనరీలుగా ఇతర దేశాలకు పంపించాలి. నాకు ఈ భారం ఉంది. ప్రభు సహవాసం నా భారం ఇచ్చాడు. ఇప్పుడు అనేక సంఘాలను ప్రభు ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు. మన సహవాసంలో నేను ఇతర దేశాలకు ఎలాగ వచ్చానో 1-2 లైన్లో చెప్తాను. ఒక బాబు చదువుకుంటున్నాడు, చదువుకునేటప్పుడు మన చర్చకు వచ్చేవాడు. తర్వాత చదువు అయిపోయిన ఎయిర్ ఫోర్స్లో జాబ్ వచ్చింది అతనికి. సో చండీగఢ్లో అతను పనిచేస్తున్నాడు. యుఎన్ఓ వాళ్ళు అతన్ని ఆఫ్రికాకి, కాంగోలో గోమా అనే సిటీకి పంపించారు. అంటే ఇండియన్ శాలరీ వస్తుంది వాళ్ళకి, యుఎన్ఓ కూడా శాలరీ ఇస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అతను చెప్పాడు, అనే ఇక్కడికి ఎవరైనా మన సహవాసం నుంచి సేవకులు వస్తే బాగుంటుంది, మిషనరీలకి ఇక్కడ పని చేయాలని చెప్తే, అప్పుడు గోమా అనే సిటీకి సహవాసం నుంచి ఒక బ్రదర్ని అక్కడ మిషనరీగా పంపించడం జరిగింది. ఆ తర్వాత మరొక బ్రదర్ని కూడా అతను హెల్ప్ఫుల్గా పంపించడం జరిగింది. వాళ్ళు ఎలా పరిచయం చేస్తున్నారో వాళ్ళని బలపరుద్దామని నా ఇతర దేశాల ప్రయాణం ప్రారంభమైంది.
అట్లా వాళ్ళ కోసమని బయలుదేరిన నాకు ప్రభు ఇన్ని ప్రాంతాల్లో పనిచేయడానికి ఓపెనింగ్స్ ఇచ్చి ప్రభు నడిపించి, ఆఫ్రికాలో ఇప్పుడు దేవుని పని జరుగుతుంది. ఈస్ట్ ఆఫ్రికాలో మనం పనిచేస్తున్నాం. అక్కడ 2 చర్చెస్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆఫ్రికాలో 13 దేశాల్లో పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. 56 దేశాల్లో మేము ఆఫ్రికా ఖండంలో ఇంకా పనిచేయాలి. మనం చేయవలసింది చాలా ఉంది. దయచేసి నా కొరకు, పరిచర్య కొరకు మీ అందరి ప్రాంతంలో గుర్తు చేసుకోండి. మీ కొరకు కూడా నేను గుర్తు చేసుకుంటాను. బ్రదర్ ఈ సాయంకాలం చాలా మంచి విషయాలు చెప్పారు. అందరూ బ్రతకడానికి వస్తారు ఈ లోకానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? మరణించడానికి వచ్చారు. చాలా బ్యూటిఫుల్ వర్డ్. అది నన్ను చాలా పట్టుకుంది. దేవుడు మీకున్న ఆసక్తిని బట్టి నేను అమెరికాలో 15 స్టేట్స్కి పైగా ప్రయాణం చేసి పనిచేశాను. వాళ్ళందరిలో కంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్ ఇస్ డిఫరెంట్ అని మాత్రం నేను సాక్ష్యం ఇవ్వగలను. హల్లెలూయా. అయితే ఇక్కడితో మీరు తృప్తిపడద్దు. ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి మీరు ఎక్కాలని, ఆత్మ సంబంధంగా 3వ ఆకాశానికి వెళ్ళిన పౌలు వలె మీ భక్తి జీవితం ఉండాలని నేను దీవిస్తున్నాను. మేము నాయన దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యం. 49:22. దయచేసి ఎవరైనా తీసిన మరొకరు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దయచేసి అందరూ మన బైబిల్ పైకెత్తి చిన్న పల్లవి పాడుతున్నాం. వాక్యమును యాకోబుకు పాట పాడు బ్రదర్, మీకు గుర్తు ఉండొచ్చు. అందరూ బైబిల్ పైకెత్తినారా పిల్లరా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక రోజు ఇలానే బైబిల్ పైకి ఎత్తమంటే ఒక ఆయన ఫోన్ పైకి ఎత్తాడు. ఏం బ్రదర్ ఫోన్ ఎత్తారంటే, బ్రదర్ నా బైబిల్ ఫోన్లో ఉన్నాడు. మరి మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అని అడిగాను. చెప్పులకు మనం ఆల్టరేషన్ చేయాలి. చేస్తామా? చెప్పులను ఫోన్లో పెట్టుకొని తెచ్చుకోగలమా? చూడండి, మీరు ఎన్ని తరాలైనా మారని దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. నువ్వు అమెరికాలో ఉండు, ఇంగ్లాండ్లో ఉండు, ఆఫ్రికాలో ఉండు, ఎక్కడైనా ఉండు, నువ్వు బైబిల్ కల్చర్నే పాటించాలి. ఆమేన్. నువ్వు బైబిల్ కల్చర్ ఇవ్వాలి, కానీ ఇంకో కల్చర్ నువ్వు తీసుకోకూడదు. ప్రభు మనల్ని అలాగ చేయాలని నేను కోరుకుంటున్నా. పిల్లరా, మనం ఆదికాండం 49వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోసేపును గురించి యాకోబు ప్రవచిస్తున్నాడు. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుని వాక్యం ఎప్పుడు వింటున్నా అపవాది మనల్ని ఏం చేస్తుందంటే వాక్యం వినకుండా చేస్తుంది అంతే. ఆ వాక్యం వినకపోతే చాలు, నువ్వు అయిపోయినట్టే. నువ్వు పాటలు పాడేటప్పుడు ఎలక్ట్కుండొచ్చేమో, కానీ వాక్యం నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. ఒకసారి ఒక కెమికల్ ఇంజనీర్, ఈ చిన్న సంగతి చెప్పి వాక్యంలోకి వెళ్దాం. కెమికల్ ఇంజనీర్, ఆయనకి రెగ్యులర్గా బైబిల్ చదవడం అలవాటు. మళ్ళీ కొంతమంది ఎలా చదువుతారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు బైబిల్ మూసి లాటరీ లాగా ప్రభు నువ్వు నాతో మాట్లాడమని. అలాగే బైబిల్ చేయాల్సింది దేవుని వాక్యం క్రమంగా చదవాలి. క్రమంగా చదవాలి. వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆయనకి నిర్గమాకాండం డైలీ పోర్షన్ 2వ అధ్యాయం అంట. అక్కడ మోషే తల్లి మోషేని జమ్ము పెట్టెలో పెట్టి ఆ జమ్ము పెట్టెలోకి నీళ్లు రాకుండా ఒక పదార్థాన్ని వాడింది. ఎవరైనా చెప్పగలరా? థ్యాంక్ యూ సిస్టర్. కీలు పెట్రోలియంని భూమిలోంచి ఫస్ట్ ఇస్తారు. ఆ పెట్రోలియం యొక్క ముడి పదార్థాల్లో పెట్రోల్, కిరోసిన్, డీజిల్, కీలు ఇవన్నీ ఉంటాయి. ఆ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్ ఏం ఆలోచించాడంటే, ఏ ఆయుధాన్ని ఉపయోగించి కీలు తీసింది అని నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తే ఆమె ఏ ఆయుధాన్ని ఉపయోగించినట్టు లేదు. సో
దాన్ని బట్టి అతనికి ఏం అర్థమైందంటే అతి తక్కువ లోతుల్లో పెట్రోలియం అక్కడ దొరికింది అనే విషయం గ్రహించి బైబిల్ మూసి వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు కొద్ది రోజులు సెలవు కావాలి, నేను పెట్రోలియం కనుక్కున్నానంటే ఆయన పెద్దగా నవ్వి నీవు వేస్ట్ చేసుకుంటావు సెలవు అనవసరం అంటే, లేదు దేవుడు నాతో చెప్పాడంటే ఫోర్స్ఫుల్గా సెలవు తీసుకొని వెళ్ళాడు. మోషే ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళాడు. ఆ జన్మస్థానం దగ్గరికి వెళ్ళి ఆ నది దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి కొంచెం ఇలా కదిలించాడు. ఇసుక పొలాల కదిలించగానే పెట్రోలియం పైకి వస్తుంది. ప్రపంచంలో అతి తక్కువ లోతుల్లో పెట్రోలియం ఎక్కడ దొరుకుతుంది? ఆ విషయాన్ని ఎవరు కనుక్కున్నారంటే దేవుని వాక్యం చదివిన వ్యక్తి కనుక్కుంది. నువ్వు అట్లీస్ట్ పర్ డే 30 అధ్యాయాలైనా దేవుని వాక్యం నువ్వు చదవగలగాలి. అవకాశం ఉంటే మోకాళ్ళ మీద చదవగలగాలి. మీరు అంటారు అమెరికాలో అది కుదరదు కదండి. బైబిల్ ఎక్కడైనా ఒకటే. మనం ఒక పదం అలవాటు అయిపోయింది మనకి, ఎస్పెషల్ అమెరికాలో ఏమంటామంటే బిజీ అది. ఏంటది? అసలు ఆ పదాన్ని మనం వాడకుండా ఉంటే మేలు అనుకుంటున్నాను నేను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే 6 లక్షల మందిని అరణ్యంలో నడిపించారు. వాళ్ళకు ఫుడ్ వాటర్ ఎవరు సప్లై చేశారు? మోషే. దేవుడు మోషే ద్వారా సప్లై చేశారు. 6 లక్షల మందిని 40 సంవత్సరాలు కంటిన్యూగా మీటింగ్ పెట్టి ఫుడ్ వాటర్ సప్లై చేశాడు. అలసిపోయాను ఎక్కడ మోషే? మన అమెరికాలో ఉన్న వ్యక్తిని ఒక కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత 4వ రోజు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు ఆయన. సో టైర్డ్ అంటాడు. మీరు మోషేని చూడండి, 6 లక్షల మందికి ఎట్లా సప్లై చేశాడు. మనం ఎన్నడూ మన జీవితంలో లాస్ట్ బ్రీత్ వరకు అలసిపోయామని కానీ టైర్డ్ అయిపోయామని కానీ బిజీ అని కానీ మనం మాట్లాడదు. అవి దెయ్యం వాడే పదాలు. మనల్ని ప్రభు ఎలాగ సంకల్పించాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 20-21. 13వ అధ్యాయం 20-21. వారు సుక్కోతు నుండి కొంచెం దగ్గరగా చదువుతారు సిస్టర్. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు, అది క్లియర్ గా చదవాలి సిస్టర్. వారు పగలు రాత్రియు నెక్స్ట్ చదవండి. ప్రయాణము చేయనట్లుగా. ప్రైజ్ గాడ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పగలు ప్రయాణం, రాత్రి విశ్రాంతి ఉందా? పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా దేవుడు ఇశ్రాయేలును సంకల్పించాడు. అంతే. దేవుడి చిత్తం ఏంటి మన జీవితాల్లో? పగలు ప్రయాణం, రాత్రి నిద్ర? నో. పగలు రాత్రి ప్రయాణం చేయాలని దేవుడు మన జీవితాల్లో సంకల్పించాడు. నీకు అలాగా ప్రయాణం చేయాలని ఆశ నీకుంటే, ఆ నిర్ణయం నీకుంటే, నడవడానికి కృప కూడా ప్రభు నీకు ఆశ లేకపోతే. ఒక బ్రదర్ చెప్పాడు, ఒక రాత్రి నిద్ర కాస్తానంటే 6 నెలలు రోగం ఉంటుందండి. మరి యేసు ప్రభు పగలంతా పరిచయం చేసి రాత్రంతా ప్రార్థన చేశాడు. అదే కృప మనకి ఇవ్వగలిగిన సమర్థుడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే. సో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం అలసిపోలేదు. అలసిపోయినంతగా మనమేమి అసలు మాట రావట్లేదు, చేయలేదు, ఏం చేయలేదు ఇప్పటి వరకు దేవుని కొరకు. నా మట్టుకైతే నేను ఆ విషయం చెప్తాను. నా ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేవుని వాక్యం మీరు వినేటప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మానవులతో మాట్లాడే పద్ధతులు బైబిల్ గ్రంథంలో అనేక రీతులు ఉన్నాయి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, దేవోక్తి ద్వారా, తలంపు ద్వారా అనేక రీతులుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమండి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రైజ్ గాడ్. దయచేసి కొంచెం మీరు ఇంకా ముందుకు సర్దుకుంటారమ్మా. బయట ఉన్న బ్రదర్స్ కూడా మీరు కూడా కొంచెం లోపలికి వస్తే బాగుంటుంది అనుకుంటాను. కొంచెం పిగ్గా వాగ్దానముల మధు గారు మీరు ముందు నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. బ్రదర్స్ మీరు కూడా నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను
దేవుని చిత్తం. బెతస్దా కోనేటి దగ్గర దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ముందు దిగినోడు బాగుపడతాడా, వెనకమాల దిగినోడు బాగుపడతాడా? ఏమంటే ముందున్నాడు ముందు దిగుతారా, వెనకమాలన్నాడు ముందు దిగుతారా? మీరు చెప్పండి. మనం ఎప్పుడు దేవుని మందిరంలో వెనకమాల కూర్చోవడం, లాస్ట్ లో కూర్చోవడం చేయదు. మీరు ఎంత ముందుకు కూర్చోగలరో దేవుని వాక్యం అండి. వాక్యం మనకు నేర్పుతుంది. వాక్యమే మనం ఏది చేసినా వాక్యం మనకి ఏం చెప్తుందో అది చేసినప్పుడే మేలు. చూడండి, యోసేపు యాకోబు కుమారుల్లో స్టీఫెన్ ఫలించింది. ఎవరు? యోసేపు ఫలించింది, ఫలించడి కొమ్మ. యాకోబు 147 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన అవసాన కాలం అంటే మరణకాలం సమీపించినప్పుడు తన పిల్లలందరినీ పిలిచాడు. చూడండి 49వ అధ్యాయము వాక్యంలో నుంచి మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేది. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నేలవలే చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసి. చూడండి, ఒక్కసారి మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా వాక్యం మీద మనం మనసు పెట్టి విన్నాం. యాకోబు అంచె దినములలో తన కుమారుల్ని పిలిచాడు. ఏమని పిలిచాడు? అంచె దినాల్లో జరగబోయే సంగతులు నేను మీకు చెప్తానని పిలిచాడు. కానీ ఇప్పుడు జరిగినవి చెప్తున్నాడా, జరిగిపోయినవి చెప్తున్నాడా? జరగబోయే చెప్తానని చెప్పాడు, పిలిచి జరిగిన విషయాలు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, నేను బతుకున్నప్పుడే తండ్రి మంచం మీదకి ఎక్కి నువ్వు అపవిత్రం చేసావయ్యా, నేను చచ్చిపోతున్నా, ఇక నువ్వు ఎట్లా ఉంటావు అని తన కుమారుల్ని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు అందరి విషయాల గురించి మాట్లాడాడు. అసలు దీనా విషయం ఎత్తడు. 12 మంది కుమారులు యాకోబుకి, ఒక కుమార్తె. దీనా గురించి ఏం మాట్లాడాడు? సరే, అదొక ప్రక్కన పెడదాం. అయితే అందరిలో యోసేపును మాత్రమే ఫలించేడు కొమ్మగా ఉండాలని ప్రవచించాడు. చూడండి, పెద్దవాడైన రూబేని ఎవరు? తండ్రి మంచం మీదకి ఎక్కి వ్యభిచరించిన వాడు, అంటే వ్యభిచారి. ఎస్. తర్వాత ఎవరండి? షిమ్యోను, లేవి. చూడండి 6వ వచనం, వాళ్ళ గురించి ఏముంది? వాళ్ళతో ఎవరు కూడా చేరడానికి వీల్లేదు. ఎందుకో కూడా చెప్పాడు అక్కడ 8వ వచనం. క్షమించం, 6వ వచనం. నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వాళ్ళు కోపం వచ్చి దీనాన్ని చెరిపివేశారని ఆ ఊర్లో ఉన్న మగవారిని అందరినీ షిమ్యోను, లేవి ఏం చేశారు? చంపేశారు. అందుకని వాళ్ళతో ఎవరు? మళ్ళీ మొదటికి వద్దాం. రూబేను వ్యభిచారి, షిమ్యోను, లేవి కోపిష్ఠులు లేకపోతే నరహంతుకులు. చూడండి 9వ వచనం. ఈయన ఎవరండి? డైరెక్టర్ ఇంకెవరు? లైన్, సింహం. 14వ వచనం చూడండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గాడిద, ఈ కుమారుడు గాడిద. 17వ వచనం చూడండి. దాను త్రోవలో సర్పముగాను. చాలు. ఈయనెవరండి? సర్పం. 27. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. ఇప్పుడు వెనక నుంచి ముందుకు వద్దాం. తోడేలు, సర్పం, గాడిద, సింహం, కోపిష్టి, వ్యభిచారి. ఇప్పుడు యాకోబుకి మనుషులు పుట్టారా, పశువులు పుట్టారండి? మీరు చెప్పండి, వాళ్ళు మనుషులా, పశువులా? మనుషులే కానీ స్వభావం ఎవరిదండి? ఇప్పుడు మీ ఇంట్లో పాము ఉందని మీ ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేశారు మీకు. మీరు ఇంటికి వెళ్తారా, ఇల్లు ఖాళీ చేస్తారా? మరి పాములతో యాకోబు ఎలా ఉన్నాడు? చూడండి, పాములు ఎందుకు పుడతాయి మనుషులకి? మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యాకోబు ఒక్క ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పాడు వాళ్ళ నాన్న. మన బ్రదర్ ఆ ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి కంబైండ్ కట్టేసాడు దాన్ని. యాకోబుకి 4 భార్యలు. ఆదికాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఏమని చెప్పబడింది అక్కడ వాక్యంలో. యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒక్కదానిని వివాహం చేసుకోమని చాలా క్లియర్ గా చెప్పాడు.
కానీ యాకోబు ఏం చేశాడండి, కుమార్తెలు చేసుకున్నాడు, దాసీలను కూడా. ఆ ఇంట్లో ఎవరిని అడిగినా నీ హస్బెండ్ పేరు ఏంటంటే యాకోబు, ఎవరినైనా చూడండి. నాకు ఒక డౌట్ ఉండేది, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్, క్రైస్తవులు పగలు పెళ్లి చేసుకుంటారా, రాత్రి పెళ్లి చేసుకుంటారా? పగలే కదా. నేను హిందూ కమ్యూనిటీలో నేను చూశాను, రాత్రి 1:04 4 గంటల వీళ్ళు ఎందుకు ఇట్లా పెడతారో, వీళ్ళు ఎందుకు ఇట్లా పెడతారో నాకు తెలిసేది. కారణం ఏంటంటే యాకోబు లేయాన్ని చేసుకున్నప్పుడు రాత్రి పూట వాళ్ళ మామ తెచ్చి ఇచ్చాడు. ఇక అదే లాస్ట్ మ్యారేజ్. ఆ తర్వాత క్రైస్తవులు ఎవరు కూడా రాత్రి పూట చేసుకోవటం భయపడిపోయారు. చీకటి పడితే క్రైస్తవులు పెళ్లి చేసుకోరు. కారణం ఏంటంటే యాకోబు లేయాన్ని చేసుకున్నప్పుడు రాత్రి పూట ఈ పెళ్లి కోసం ఎంత ఆతృతకున్నాడు మనకు తెలియదు, కానీ తెల్లవారిన తర్వాత ముఖం చూశాడు. ఈయనేమో రాహేలు ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. వాళ్ళ మామ ఈయన మోసగాడు అంటే ఈయన మించిన మోసగాడు వాళ్ళ మామ. లేయాని రాత్రి పూట తెచ్చి ఇచ్చేసాడు. చూడండి, రాహేల్ని ప్రేమించేసుకున్నాడండి యాకోబు. రాహేల్ ముందు చచ్చిపోయిందా, యాకోబు ముందు చచ్చిపోయాడా? ప్రేమ వివాహాలు దేవుని చిత్తం. సౌండ్ రావట్లేదు. హల్లెలూయా. దేవుని చిత్తం కాదు. రాహేల్ చచ్చిపోయినప్పుడు యాకోబు ఏడ్చాడా? ఎఫ్రాతా మార్గమందు పాతి పెట్టి నా పీడ పోయిందనుకున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆమెతో. మీలో ఎవరైనా మ్యారేజ్ విషయంలో మిస్టేక్ చేసి ఉంటే నా మీద పుస్తకం రాయమాట. ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడండి. ప్రభువా, మేము ఇలా చేసామయ్యా, మా పిల్లల మీదకి ఆ శాపం రాకున్నట్లు క్షమించండి. వివాహ వయసు కూడా ప్రభు దేవుని వాక్యంలో చక్కగా ఉంటుందండి. ఆదాం పెద్దోడు, అవ్వ పెద్దండి. ఇప్పుడు పెళ్లిలో పురుషుడి వయసు పెద్దదిగా ఉండాలా, స్త్రీ వయసు పెద్దదిగా ఉండాలా? నేను ఇట్లానే చెబుతున్నా. ఒక అబ్బాయి అన్నాడు, సచిన్ టెండూల్కర్ భార్య పెద్దండి. నాకు సచిన్ టెండూల్కర్ గురించి నాకు అక్కర్లా, వాక్యం ఏం చెప్తుంది? ఆదాం పెద్దోడు, అవ్వ. ఆదాము ప్రక్కటెముక నుంచి తీసి అవ్వను, అమ్మా సిస్టర్ పెన్ను వదిలేశాడు, ప్రక్కటెముకను తీసి చేశాడు. ఇప్పుడు మనం ఏ ఎముక నుంచి తీసారో ఆ ఎముకతోనే జత చేయబడాలి కదా. ఇంకో ఎముక తీసుకొస్తే సెట్ అయితే బయటకు వచ్చిందా ఎముక? ఇక నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తావు, ఎముక బయట ఉంటే పరుచుకుంటే నువ్వు ఏ ఎముక నుంచి తీయబడ్డావో ఆ ఎముకతో నువ్వు వివాహం కోసం తొందరపడాల్సిన పని. వాక్యంలో మీరు చూడండి, ఆదాము నేను ఒంటరిగా ప్రభా నాకు ఇప్పుడు పెళ్లి చేస్తావని అడిగాడా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి ఆయన వివాహం చేశాడు. ఇప్పుడు వివాహ విషయమై నువ్వు తలంచడం కాదు, ప్రభు నీ విషయమై తలంచి నీ ఎముకలో నుంచి ఎక్కడుందో తీసుకొచ్చి సెట్ చేస్తావు. నువ్వు దాని కొరకు తొందరపడాల్సింది. నీ మారు మనసు విషయమై తొందరపడు. నీ స్పిరిచువల్గా బండ మీద కట్టబడే విషయమై నువ్వు స్థిరపరచుకోవాలి. ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత అది ఆత్మ సంబంధమైన క్రమం. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద ఉంచుతానని చెప్పాడు. అది వాక్యం, అది వాక్యం. నా ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు ఊహించండి, యోసేపు ఎవరి మధ్య పెరుగుతున్నాడు? వాళ్ళ నాన్న మోసగాడు కదండి. యాకోబు అంటే ఏంటి? వాళ్ళ అమ్మ రాహేల్ కదా, రాహేల్ కుమారుడు. రాహేల్ దొంగ. 18 నుంచి వచ్చినప్పుడు విగ్రహాలు దొంగతనం చేసి మోసగాడి కొడుకు దొంగ కుమారుడు. వాళ్ళన్న చూస్తే వ్యభిచారి, ఇంకొకళ్ళు కోపిష్ఠులు, ఇంకొక ఆయన సింహం, ఇంకొక ఆయన గాడిద, ఇంకొక ఆయన తోడేలు. వాళ్ళందరి మధ్య యోసేపు ఎలాగున్నాడు? పరిశుద్ధుడు. ప్రైజ్ గాడ్ చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధుడు, పాపం ఎరుగని వాడు ఆయన. పాపం చేసే మనసు ఆయనకి. నీ చుట్టూ ఎవరున్నారు, నువ్వు ఏ కమ్యూనిటీ మధ్య ఉన్నావు, ఏ కంట్రీలో ఉన్నావు అనేది కాదు ముఖ్యం, నువ్వు ఎలా ఉన్నావు అనేది ముఖ్యం. చూడండి, ఆ దినాల్లో కొంచెం లోతుగా మనం ధ్యానిస్తే యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? యోసేపు కాలంలో సంఘం ఉందా? యోసేపు నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఆ ఇంట్లో మోడల్ ఎవరైనా ఉన్నారా? యోసేపు పరిశుద్ధంగా బ్రతకమని ఎవరైనా ప్రోత్సహించారా? ఎవ్వరు లేని కాలంలో యోసేపు అలాగా బ్రతికితే ఇప్పుడు మనకు ఆరాధనలు ఉన్నాయి, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, బైబిల్ ఉంది. మనం ఎట్లున్నాం? నేను అనుకుంటాను మనం దేవునికి ఎక్కువ లెక్క చెప్పవలసిన వాళ్ళమే.
ఎందుకనంటే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడిద్దో వాళ్ళు ఎక్కువగా దేవునికి లెక్క చెప్పాలి. మనకి ఇవ్వబడిన కృప చాలా గొప్పదండి. మరి మనం ఎక్కువ దేవునికి లెక్క చెప్పొద్దా పిల్లరా? నీతో నాతో ఆయన వాక్యం ద్వారా ఈ సాయంకాలం మాట్లాడతాం. ఎవరు లేని దినాల్లో యోసేపు అలాగే బలంగా బ్రతికాడే, మనం ఎందుకు బ్రతకలేదు? చూడండి వాక్యంలో యోసేపు అలాగా బ్రతకడానికి కారణం ఏంటి? చూడండి ఆదికాండం 37వ అధ్యాయం 2వ వాక్యం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండు. వారి చెడుతనమును గూర్చిన సమాచారం, ఎవరి సమాచారం అది? వాళ్ళ అన్నలు చెడిపోయారు. ఆ సమాచారం యోసేపు తండ్రి దగ్గరికి. అప్పుడు యోసేపు వయసు 17 ఏండ్లు. వాళ్ళ అన్నల వయసు బైబిల్లో రాయబడలేదు. ఎవరు ఆత్మీయ జీవితం ప్రారంభం ఉంటుందో దేవుడు వాళ్ళని గుర్తిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు, మందలు కాస్తున్నారు. యోసేపు అన్నలు వాళ్ళ వయసు రాయబడలేదు. యోసేపు 17 సంవత్సరాలప్పుడు తన స్పిరిచువల్ లైఫ్ ప్రారంభించబడింది. వాళ్ళ అన్నలు చెడిపోయారు. ఆ సమాచారం తండ్రి దగ్గరికి వస్తున్నాడు, కానీ తాను అన్నడు కూడా చెడిపోయినట్లుగా లేనే. 17 సంవత్సరాలప్పుడు యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళ సారాంశం ఏంటి? వాళ్ళ అన్నలు తనకి లోబడతారు. అంతే కదా? అంతే కదా? మీరు సీరియస్గా ఉన్నారేంటో, అవునా కదా? కానీ దేవుడు యోసేపుతో కళ ద్వారా మాట్లాడాడు. అప్పుడు వయసు ఎంత మళ్ళా గుర్తు చేసుకుందాం మనం. 17 సంవత్సరాలు. థ్యాంక్ యూ. యోసేపు ఎంతకాలం బ్రతికాడు ఎవరైనా చెప్పగలరా? 110 సంవత్సరాలు. థ్యాంక్ యూ. 115 సంవత్సరాల యోసేపు లైఫ్ అంతట్లో దేవుడు ఒక్కసారే, అది కూడా కళ ద్వారా మాట్లాడినట్టుంది. ఇంకెప్పుడు మాట్లాడాలి? యోసేపు తప్పిపోయాడా? ప్రైజ్ గాడ్. ఒక్కసారి మాత్రమే దేవుడు యోసేపుతో మాట్లాడాడు. మరి నీతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? బ్రదర్ చెప్పాడు. ఎన్నిసార్లు? చాలా సార్లు, అన్కౌంటబుల్. నువ్వు వాక్యం వింటున్నప్పుడల్లా, నీ మనస్సాక్షి ద్వారా దేవుని బిడ్డలు చూచినప్పుడు కదా. మనలో చాలా మంది టీవీలో వాక్యం వింటూ ఉంటాం కదండి. వాక్యమైనా మిగతా కూడా వింటున్నాం. ఉండొచ్చా మన ఇంట్లో టీవీ? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అమ్మ కొంచెం బిగ్గరగా చదవమ్మా, మన వాళ్ళకి ఇంకా దొరకలేదు. ప్రభు మీకు సహాయం చేయండి కాదు. అవునమ్మా, మన ప్రభు మన కష్టాలు కడతీర్చుందా. ఈ రోజు తీస్తే ఇర్మియా గ్రంథం దొరకదు, రోజు తీస్తే దొరుకుతుంది. ఈ రోజు నువ్వు ఎంత కష్టపడ్డా 1 అవర్ టైం ఇచ్చిన నీకు ఇర్మియా గ్రంథం దొరకదు. మధు గారు చూసారు కదా అందరూ. రైట్, చదవనమ్మా. ఫస్ట్ పాయింట్, వీధుల్లో పసిపిల్లలు లేరు, రాజమార్గముల్లో యవనులు లేరు, వారిని నాశనం చేయుటకై మరణము, మరలా చదువున్నాను ఆ మాట. మరణము, ప్రైజ్ గాడ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు మీకు దొరకకపోయినా నేను చెప్తాను ఒక మాట. నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే వీధులు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడుతున్నారండి? రావడం, బ్యాగ్ అక్కడ పెట్టడం, టీవీ. రాజమార్గాల్లో యవనులు లేరు. ఇప్పుడు యవనులు ఆ దినాల్లో కొంచెం ఒక 20 years బ్యాక్ వెళ్తే మిడ్ నైట్ వరకు కూడా ఆ బండల దగ్గర కూర్చొని ఏదో అవి మాట్లాడుకునేవారు. ఇప్పుడు 3rd పాయింట్కి వద్దాం. మరణం ఎట్టుకుని ఎక్కుతుందంట. ఇప్పుడు ఇండియాలో కేబుల్ టీవీ కనెక్షన్ కిటికీలో ఉండొచ్చిందా, తలుపులో ఉండొచ్చిందని. చూడండి, క్రైస్తవంలోని మనకెందుకండి టీవీలు? దేవునికి స్తోత్రం. నన్ను ఒక ఆయన అడిగాడు, బ్రదర్ మరి టీవీ పరిచయం మీరు చేయట్లేదు. నాకు అవసరం లేదు బ్రదర్, దేవుడు నాకు ఆ పిలుపు ఇవ్వలేదని చెప్పాడు. అందుకే నాకు స్పాన్సర్స్ కూడా ఎవరు అక్కర్లా. స్తోత్రం. నేను ఒక మాట మీకు చెప్తాను. మీలో ఎవరిని, నేను ఎన్ని దినాలు ఇక్కడ ప్రభు నన్ను ఉంచినా, మీలో ఎవరిని పొగడ్డం కానీ గణపరచడం కానీ నేను చేయను. నాకు ఎందుకంటే బాప్తిస్మ యోహాన్ అంటే చాలా ఇష్టం ఆయన. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నారని అనడు. ఎవరు కూడా ఆయన పిలిచి మా ఇంట్లో రండి బ్రదర్ ప్రార్థన చేయండి అని కానీ, మాకు బాగలేదని కానీ, ఆయన వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం కానీ, భోజనం రమ్మని ఎవరు ఆయన పిలవరు. ఎందుకంటే ఎవరిని కూడా
అని బాగున్నారు అన్నాడు. సర్పు సంతానమా నేను రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు, ఆయన ఎవరు పొగట్టండి. ఇక ఆయన ఎవడు పిలుస్తాడు, ఆయనకి ఎవడు కానుకిస్తాడు. మా ఇంటికి రెండు పాస్టర్ గారు భోజనం పెడతామని కానీ కానుక ఇవ్వాలనుకుంటున్నామని కానీ ఆయన ఎవడు పిలవడు. ఆయన పని ఏంటంటే తిట్టడమే పని. ఆయన మనం పొగిడితే చెడిపోతాం, గద్దిస్తే బాగు చేయబడతాం. గద్దింపును అసహించుకుని వారు పశుప్రాయులను ఉందండి వాక్యంలో. కానీ ఈ దినాల్లో మనకి ఏం కావాలి? పొగడాలి. దానివల్ల ఉపయోగం ఏంటి? దావీదుని నాతాను పొగడలేదు. ఆ పాపం చేసిన మనుషుడు నీవే. సూటిగా దావీదు పాపాన్ని నాతాను ప్రవక్త హెచ్చరించాడండి. తత్ఫలితంగా ఏమైంది? దావీదు పశ్చాత్తాపడి కృప పొందుకొని దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చగలిగిన యోగ్యుడిగా దేవుడు దావీదుని. మనం పొగిడితే నష్టపోతాం, మనం హెచ్చరించబడితే గద్దించబడితే దీవెనకరంగా మార్చబడతాం. యోసేపుతో దేవుడు ఒక్కసారి మాట్లాడాడు. 17 సంవత్సరాలు అప్పుడు 110 సంవత్సరాల కాలంలో దేవుడు మరలా ఎప్పుడు మాట్లాడాడు. విషయం ఏంటంటే దేవుడు యోసేపుతో నీ కుటుంబంతో నీకు లోబడిద్దని చెప్పాడు, కానీ ఐగుప్తు సింహాసనం మీద నేను కూర్చోబెడతానని దేవుడు యోసేపుతో చెప్పాడు. ఇక్కడ ప్రభు మనకు ఒక విషయం నేర్పుతాడు. ఆయన మనతో ఏం చెప్తాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. అంతేకాదు దేవునికి మన విషయంలో ఆయన అంతరంగంలో ఒక ప్లాన్ ఉంటుంది, కానీ ఆయన మనకు చెప్పడు. దాన్ని ఆయన చేస్తాడు. కుటుంబం లోబట్టం గొప్పదా, దేశం లోబట్టం గొప్పదా? యోసేపుకి దేశమంతా లోబడింది కదండి. ఈజిప్ట్ గవర్నర్గా హెచ్చించాడు ప్రభు. నిన్ను ఆ స్థానంలో ఉంచుతానని దేవుడు ఎప్పుడు కూడా యోసేపుతో చెప్పలే. నీ కుటుంబంతో లోబడిద్ది అన్నాడు, నడిచాడు యోసేపు అంతే. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నీ విషయంలో ఒక గొప్ప సంకల్పం ఉంది. అది ఈరోజు నీకు తెలియకపోవచ్చు, రేపు ప్రభు దాన్ని నెరవేరుస్తాడు. సీమోను నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని పేతురు. కానీ సంఘనాయకుడిగా చేస్తానని చెప్పాడా? పిలిచినప్పుడు మాట చెప్పాడా? నువ్వు మాట్లాడుతుంటే అందరూ మారు మనసు పొందుతారని చెప్పాడా? చనిపోయిన వాళ్ళు లెగుస్తారని చెప్పాడా? పౌలుతో ఇతను నేను ఏర్పరచుకొని ఉన్న సాధనమై ఉన్నాడని చెప్పాడు ప్రభు. కానీ నిన్ను చూసి దెయ్యాలు కూడా కేకలేస్తాయని చెప్పాడండి. నీతో చెప్పిన విషయం చాలా కొంచెం, నీతో చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. వాటి నెరవేర్పు నీ జీవితంలో చూడాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రభు ఈ కోరిక నేను తీసుకొచ్చాను. ఆమేన్. దేవుని అంతరంగంలో ఉన్నది యోసేపు జీవితంలో ప్రభు చేశాడు. నా విషయమై ఆయనకు ఒక సంకల్పం. మనకు తెలియదు కొన్ని విషయాలు. నేను సేవకు వచ్చినప్పుడు ఒక 13 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు నేను సేవకు వచ్చి తాటాకుల మందిరంలో ఉండేవాడు. ఆదివారం మేమేమని ప్రార్థన చేసుకునేవాళ్ళం అంటే వర్షం పడకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే వర్షం వస్తే మా విలేజ్లో అంత బురద, చాలా కష్టం. ఒక ఆదివారం 13 సంవత్సరాల్లో ఒక్క సండే మాత్రమే బాగా వర్షం వచ్చింది. బట్టలు తడిచిపోయినాయి, బైబిల్ తడిచిపోయినాయి, చిన్న యాంప్లిఫైర్ మైక్ అంతా తడిచిపోయింది. ఎందుకు ఆపుతుంది? కూటమి అయిపోయిన తర్వాత ఒక పెద్ద వచ్చి ఒక కావు వచ్చి అందులో ఎంత ఉందని చూస్తే 1,00,000 ఉంది. నేను అనుకున్నాను ఆమె చేత కాలుకి ఇప్పించడం కోసం వర్షం పోయి పంపించుంటాడు. మనకు తెలియదు ఆయన మన విషయమై ఏమి సంకల్పించాడని. మనకు ఆ 1,00,000తో ఇప్పుడు సుమారుగా 2,700 మందికి కనీసం కూడుకొని ఆరాధించుకునే మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. వర్షం వచ్చిన భయం లేదు, తుఫాను వచ్చిన భయం లేదు. ఆ మందిరకు స్లాబ్ వేయడానికి 2 లారీలు సిమెంట్ అవసరమైంది. ఈ 1,00,000 రూపాయలు దాని కొరకు ఉపయోగించడానికి ప్రభు. బాగా విను, నీ విషయమై దేవునికి ఏదో గొప్ప సంకల్పం. నీకు నీవుగా ఇక్కడ రాలేదు. బ్రదర్ ఆ మాట చాలాసార్లు హెచ్చరించారు, పదే ఆ వర్డ్ వాడారు. మరి మీరు ఎంతవరకు దాన్ని తీసుకున్నాను? మిమ్మల్ని ప్రభు తెచ్చాడు. ఆయన అంతరంగంలో ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఆత్మ సంబంధంగా నువ్వు బ్రతికించాలి. శారీరకంగా వీళ్ళకి చాలా సఫిషియెంట్, శారీరకంగా చాలా ఉంది. స్పిరిచువల్గా ఎండిపోయారు, వాళ్ళకి నువ్వు ఆహారంగా మారాలి. యోసేపు ఆ దేశాన్ని కరువులో పోషించాడండి. ఆ మాట నాకు చాలా ఇష్టం. యోసేపు పరిపాలించినప్పుడు ఆకలితో ఒక్కడు కూడా చచ్చిపోలేదండి. యోసేపు ఎంతకాలం పరిపాలించాడండి? అకార్డింగ్ టు ద హిస్టరీ 80 years పరిపాలించాడు. 80 సంవత్సరాలు అపోజిషన్ లేకుండా, ఎలక్షన్ లేకుండా, అసమ్మతి లేకుండా పరిపాలించినాడు యోసేపే.
పార్టీ మార్కుడు పరిపాలించాడు యేసు. అవును, పరిశుద్ధులకు దేవుడు ఎంత కోపిస్తాడు. అయితే యోసేపు ఎంతకాలం సంపడ్డాడు? ఇప్పుడు 17 సంవత్సరాలు అప్పుడు కాలం వచ్చింది కదండి. ఆ కాలం వచ్చిన తర్వాత వాళ్ళందరూ తీసుకెళ్ళి ఏం చేశారు? అమ్ముకున్నారు, గోతులు వేశారు. ఆ తర్వాత పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతిఫర్ ఇంటి నుంచి చెరసాలకు వెళ్ళాడు కదా. యోసేపు సింహాసనం ఎక్కినప్పుడు ఆయన వయసు ఎంత? ఆదికాండం 41, 46, 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడే ఉండేది. ఎంతకాలమ్మా? 30 సంవత్సరాలు అప్పుడు సింహాసనం ఎక్కాడు. చనిపోయే వరకు యోసేపు సింహాసనం మీదే ఉన్నాడు. అంటే 110 సంవత్సరాలు. ఈ బిట్వీన్ పీరియడ్ ఎంత? 87. ఇప్పుడు 17 ఏళ్ళలో 30లోంచి 17 తీసేస్తే 13 ఏళ్ళు. అంటే యోసేపు సఫరింగ్ పీరియడ్ ఎంత? బ్లెస్సింగ్ పీరియడ్ ఎంత? నీ జీవితంలో సఫరింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఆశీర్వాద కాలం ఎంత ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సఫరింగ్ పీరియడ్ ఇప్పుడు ప్రభువా నాకు ఉద్యోగం లేదే. ఉద్యోగం ఎందుకు లేదంటే ఉద్యోగం ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు కాబట్టి ఉద్యోగం లేకుండా చేశాను. ఇప్పుడు చాలా సమయం ప్రార్థన చేసుకోవచ్చు. వెళ్ళరా, మన సఫరింగ్ పీరియడ్ మన జీవితంలో చాలా తక్కువ ఉంటుంది. బ్లెస్సింగ్ పీరియడ్ చాలా. మనల్ని ధనవంతులుగా చేయుట కొరకై మన ప్రభువు దరిద్రుడుగా మనల్ని, మన రోగములను ఆయన భరించి వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా, చూడనొల్లని వాడిగా ఆయన మారిపోయాడు. మీరు ఆలోచించండి, యేసు ప్రభు రూపాన్ని పోగొట్టుకున్నాడా, రూపాన్ని కాపాడుకున్నాడా? మరి మన బ్యూటీ క్లినిక్ ఎందుకండి? మనకి రూపాన్ని పోగొట్టుకున్నాడండి ఆయన. అసలు అందం ఎంత తిప్పలు తెచ్చిందండి. ఇప్పుడు యోసేపు అందగాడండి. 39 వచ్చాడు. చక్కగా ఉంటాడండి ఆయన. బైబిల్ చెప్తా ఉంది 39:6. ఆదికాండము 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉన్నాడు. తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నేసింది. కన్నేయడానికి కారణం ఏంటి? అందగాడు కాబట్టి. అందం తెచ్చిన తెప్పలో చెరసాల. యోసేపు అందగాడు కాబట్టి ఎక్కడ ఉండాల్సి వచ్చిందమ్మా? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీ హస్బెండ్ లైట్ వేస్తేనే కనపడతాడండి. లైట్ అయిపోతే కనపడ్డా అనుకోండి, నేను ఎంత ధైర్యంగా ఉండొచ్చు. ఏ స్త్రీ కూడా ఐ లవ్ యూ అని చెప్పదు. లైట్ వేస్తేనే కనపడతాడు. లైట్ అయిపోతే మనం చచ్చిపోయిన టెన్షన్. యోసేపు అందగాడు కాబట్టి పోతిఫర్ భార్య కన్నేసింది. నేను ఎప్పుడు ఎవరైనా స్త్రీలు అన్నయ్య అది విషయాలు చెప్తా ఉన్నప్పుడు ఈ మధ్య ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య మా హస్బెండ్ ఎవ్వరు మాట్లాడుతున్నారు. మంచిదే కదమ్మా. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి ఈ పండ్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుందంటే మాట్లాడుతుంటే ఉమ్మి బయటకు వస్తుంది. ఆమె మాట్లాడుతున్నా కూడా ఖర్చు ముఖం అడ్డం పెట్టుకొని మాట్లాడేది. నేనంత ధన్యురాలమ్మా. ఇంకే స్త్రీ మాట్లాడదు మీ హస్బెండ్. శోధనే లేదు. మనం అందం మోసకరం, సౌందర్యం మన ప్రభువు మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా. ఆలోచించు ఒకసారి ఆయన గురించి. చిన్న వస్త్రంతో ఆయన తన కాలాన్ని ముగించి ఆయన అంగీని కూడా చీటీలు వేసుకున్నారండి. నా ప్రియమైన వాళ్ళ, మనం వాక్యం తీసుకున్నాం. యోసేపు పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసినప్పుడు యోసేపుకి పెళ్ళయిందా కాలేదా? థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. రైట్. అప్పుడు యవనస్తుడా ముసలోడా? యవనస్తుడు, పెళ్లి కాలేదు, అందంగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మా నిన్ను తప్ప అంతటిని అప్పగించేశాడు అని యోసేపు బయటికి పారిపోయాడు కదా. యోసేపు బాడీ వయసు యవన కాలంలో ఉంది, రైట్. మనసు వయసు వృద్ధాప్యంలోకి వచ్చింది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. అబ్రాహాంకి ఎంతమంది భార్య? రైట్ బ్రదర్, రైట్. ముగ్గురు పేర్లు చెప్పండి బ్రదర్. సారా, హాగరు, రైట్. కేతురా. కేతురాని ఎప్పుడు చేసుకున్నాడు ఆయన? రైట్. ఫస్ట్ పాయింట్, సారా చనిపోయిన తర్వాత చేసుకున్నాడు. ఇస్సాకు పెళ్ళయిన తర్వాత చేసుకున్నాడు కదండి. ఇప్పుడు ఇస్సాక్కి ఎంతమంది పిల్లలు?
ఏశావు యాకోబు. మరి అబ్రహాము ఇస్సాకు పెళ్ళైన తర్వాత చేసుకున్నాడు కదా కెతూరు. అప్పుడు ఆయనకి ఎంతమంది పిల్లలు? 6. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరెవరు వస్తారు మీరు చెప్పండి. 140 సంవత్సరాల వయసు అప్పుడు భార్య చనిపోయిన తర్వాత అబ్రహాముకు మళ్ళా పెళ్లి అవసరమా? నీతిమంతుడే, విశ్వాస వీరుడే, కానీ శరీరం కూడా కొంచెం పనిచేస్తుంది. నేను ఇంకొక అర్థం కావాలని మీరు చెప్తున్నా. దావీదుకి అభిషేకం ఉందా లేదా? ఎస్. పాపం మీద జయం ఉందా? పాపం మీద జయం ఉంటే బత్షెబాత పాపం ఎట్ట చేస్తాడు? సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించిన తర్వాత బత్షెబాత పాపం. మనం ఆత్మీయులమని చెప్పుకుంటాం వల్ల తృప్తి పడకూడదు, కానీ పాపాన్ని జయించామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మన జీవితంలో. ప్రైజ్ గాడ్. నీ శరీర వయసు కాదు, నీ మనసు వయసు చెప్పాలి. నీ శరీరం వయసు 70 ఏళ్ళు ఉండొచ్చు, కానీ నీ మనసు వయసు ఎంత? నీ మనసు వయసు కొంతమంది వయసు పైబడే కొంది వాళ్ళు యవనస్తులు అయిపోతుంటారు, బండి రివర్స్లో నడిపినట్టు. వాళ్ళు పైకేమో వృద్ధులు అయిపోతుంటారు, మనసు మాత్రం ఎవరి కాలంలోకి వచ్చేస్తుంది. మన మనసు వృద్ధాప్యంలోనికి రావాలి. ప్రైజ్ గాడ్. నేను ఒక విషయం మీకు చెప్తాను. కొన్ని విషయాలు మనకు అర్థం కావు, ఇది లోకంగా అనుకుంటాం. మనకి ఎప్పుడు వాక్యం అర్థం అవుద్దంటే యేసు ప్రభు గొల్గతా కొండ దగ్గర మరణించాడు. అక్కడే కదా చనిపోయింది. కపాలం అనే చోట ఆయన, కపాలం అనే చోట బుర్రుందా పుర్రుందా? ఏమండి? పుర్రుందా, బుర్రలేదు కదండి అక్కడ. ఇప్పుడు మనం కపాలం అనే చోట కనుక చనిపోతే మనకేముంటది? పుర్రు ఉంటుంది కానీ బుర్ర. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకి ఏం వినపడుతుందో, ఏం వాక్యం చదువుకుంటున్నామో, ప్రభువా మేము అలాగా జీవించాలంటాం. మనకి బుర్రె 2 ఉన్నాయి కాబట్టి ఇది ఎందుకు జరగకూడదు? ఒకసారి ఇట్లా యూనివర్సిటీలో వాక్యం చెప్తున్నాను. ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య అవ్వ ఆదాములు పండు తింటుంటే దేవుడు ఎందుకు చేయిపెట్టి నెట్టేయలేదు వాళ్ళని? అసలు నెట్టేసేస్తే ఈ బాధ ఉండేది కాదు కదా. నేను అన్నాను, నీ అంత ఐడియా యేసు ప్రభుకి వచ్చి నీవు నేను ఈ దినాల్లో ఎలా చెప్పాను, ఇది ఎందుకు జరగలేదు, అదెందుకు జరగలేదని డిస్కషన్స్లోకి వెళ్ళిపోయి వాక్యాన్ని అన్వయించుకోవడం మర్చిపోయి సత్యాన్ని మనం పక్కన పెట్టేసి అనవసరమైన వాటిని సమకూర్చుకుంటున్నాం. అవసరమైన వాటిని, అవసరమైనది ఎక్కడ దొరికిందంటే సిలువలో దొరుకుతుంది మనకి. హల్లెలూయా. గొల్గతా కొండ దగ్గర దొరుకుతుంది, కపాలం దగ్గర దొరుకుతుంది. అక్కడ నువ్వేం చేస్తావంటే చిత్తం ప్రభు అంటావు. ఆయన ఏం చెప్తున్నా నువ్వేమంటావు అంటే చిత్తం నాయన, చిత్తం. ఎందుకంటే అక్కడ మన మైండ్ పనిచేయదు. ఎందుకంటే అక్కడ మెదడు ఉండదు కదా, ఆ పుర్రే కదా ఉండేది. వాక్యాన్ని అలాగే తీసుకుంటాం. మనం ఈ దినాల్లో మనం అలాగే తీసుకుంటున్నామా? యోసేపుతో దేవుడు ఆ పరిశుద్ధమైన జీవితం చేయుట ప్రభు యోసేపు నేర్పాడు. ఆ కుటుంబంలో ఎవరు లేరు, కానీ పై వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి పారిపోయాడు యోసేపు బయటికి. చూడండి, యోసేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, అంతే కదండి. కుటుంబాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్నాడు, బంధువులు లేరు, ఉద్యోగం పోయింది. ఇప్పుడు పోతీఫర్ భార్యతో పాపం చేయడానికి యోసేపు ఇష్టపడితే ఉద్యోగం ఉంటుంది, స్థానం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం ముఖ్యం కాదు యోసేపుకి, దేవుని కొరకు జీవించటం అనేది ప్రాముఖ్యం. నువ్వు సత్యం కోసం ఒక్కడుగు వేస్తే ప్రభు నీ వైపు 1000 అడుగులు వేస్తాడు. చూడండి, తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు కుమారుని కనిపించుకునే యోగ్యత లేదు, కూలి వాళ్ళని నన్ను ఒక్కనిగా పెట్టుకోమని చెప్పడానికి తండ్రి ఆ కుమారుని చూసి పరిగెత్తుకుంటూ, తండ్రి పరిగెత్తాడని ఉంది, కుమారుడు పరిగెత్తాడండి. కుమారుడు వస్తుంటే తండ్రి పరిగెత్తాడు. నేను అనుకున్నాను ఒకవేళ కుమారుడే పరిగెత్తితే తండ్రి లాంగ్ జంప్ చేసేవాడు. నువ్వు నడిస్తే ఆయన పరిగెత్తాడు, నువ్వు పరిగెత్తితే ఆయన కూర్చుంటాడా? వేగంగా వస్తాడు, వేగంగా వస్తాడు నీ కొరకు. నువ్వు యేసు కోసం వేసే ఏ స్టెప్ అది నిష్ప్రయోజనం కాదు నీ జీవితంలో. దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. నా నామం పేరిట గిన్నెడు నీళ్ళు ఇస్తే నేను మరచుడు కన్యాసిన దేవుడిని. యోసేపు ఏం చేయలేదు, నేను పాపం చేయనమ్మా, నీతో నేను పాపం చేయలేను, వదిలిపెట్టాడు. దేవుడు ఏమి ఇచ్చాడండి? దేశాన్ని ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు.
నువ్వు ఊహించగలవా? ప్రభువు కోసం నువ్వు నిలబడటం కొరకు దేన్నైనా నువ్వు వదిలిపెడితే రెట్లుగా. అందుకే ప్రభు అంటాడు, నా నామము నిమిత్తం మీరు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని వదిలిపెడితే ఎన్ని రెట్లు పొందుకుంటామంటున్నారు? 100 folds కదా. నో రెట్లు. నా ప్రియమైన వాళ్ళరా, యోసేపుని దేవుడు తీసుకెళ్లి ఐగుప్తు దేశం మీద ఈజిప్ట్ గవర్నర్గా ప్రవేశించాడు. ఒకరోజు పోతిఫర్ ఇంట్లో ఉన్న ఉద్యోగం వదిలిపెడితే దేవుని కోసం ఎంత గొప్ప ఆధిక్యత! అసలు దేవుని దగ్గర ఉన్నది ఏంటో మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన దగ్గర ఉన్నది కనుక మనం పొందుకోగలిగితే ఎంత బాగుంది అనుకుంటాను. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యోసేపు ఐగుప్తు సింహాసనం ఎక్కాడు. కుటుంబం నుంచి ఎంతకాలం దూరం ఉన్నాడంటే చరిత్రాధారాన్ని బట్టి 22 సంవత్సరాలు యోసేపు ఫ్యామిలీ దూరం. ఐగుప్తు సింహాసనం మీద ఎక్కి ఆ ప్రమాణ స్వీకారోత్సవం రోజున వాళ్ళ నాన్న ఉండాలని కోరుకున్నాడా? వాళ్ళ తల్లి ఉండాలని కోరుకున్నాడా? అన్నలు ఉండాలని కోరుకున్నాడా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమించాడు, కానీ తన మనసు ఎక్కడుంది? దేవుని చిత్తము జరిగించి వాటి మీద. వాళ్ళందరూ ఉండాలని కోరుకోలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమించాడు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళ మంచి దేశంలో పెట్టాడు, చాలా మంచి విషయాలు చేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితాల్లో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన కొరకు కాదు బ్రతకవలసింది, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యను ప్రేమించి తగ్గించాడు. ఆయన మనకు అప్పగించిన పని ఉంది. పాత నిబంధన కాలంలో యోసేపుకి పేరెంట్స్ ముఖ్యంగా తలంచలేదు, కానీ దేవుడు తనకు అప్పగించిన ఐగుప్తు దేశం తనకు ముఖ్యమైపోయింది. మన జీవితంలో మనకు ఆ కృప దొరికిందా? ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వెళ్ళిందండి. ఆమె ఎక్కడ పుట్టింది అని మనం చూస్తే మోయాబులో పుట్టింది. ఆమె ఎక్కడ చచ్చిపోయిందండి? బెత్లెహేములో చనిపోయింది. చూడండి, దీనికి మూల కారణం యోసేపు కనపడతాడు. యోసేపు ఐగుప్తులో చచ్చిపోయాడు, మోషే ఐగుప్తులో పుట్టాడు. మోషే మోయాబులో చనిపోయాడు, రూతు మోయాబులో పుట్టింది. రూతు బెత్లెహేములో చనిపోయింది, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే నువ్వు ప్రభు కొరకు జీవించే జీవితం, నువ్వు నివసించిన స్థలాలు, నువ్వు మరణించిన స్థలాలు, అవి ప్రవక్తలను లేపుతాయి ప్రభు కోసం. కానీ మనం ఆ డీప్ సెన్స్ లో మనం దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. పరిశుద్ధులైన యోసేపు ఐగుప్తులో చచ్చిపోయాడండి. మీరు ఈ ఎముకలు, దేవుడు మరలా మిమ్మల్ని దర్శించినప్పుడు నా ఎముకలు మీరు తీసుకొని వెళ్ళండి. మోషే మోయాబులో చచ్చిపోయాడండి. అంత గొప్ప సేవకుడు. దేవుడు ఎందుకు మోయాబులో సరిపోవడానికి అనుమతించాడు? దేవుడికి సంకల్పం ఉంది. మోయాబు లోతు తన కుమార్తెతో పాపం చేయగా పుట్టిన సంతానం నుంచి మోయాబులో వచ్చింది. దేవుడు ఒక విశ్వాస వీరురాలని రూతుని మోయాబులో లేపాడు. ఆమె బెత్లెహేములో మరణిస్తే బెత్లెహేములో లోకరక్షకుడు వచ్చింది. నువ్వు జన్మించిన స్థలం, నువ్వు మరణించిన స్థలం, దేవుని కోసం నువ్వు నిలబడి కనుక అక్కడ ఉన్నట్లయితే ఆ స్థలాల్లో దేవుడు మరలా తన పని జరిగించడానికి ప్రవక్తలు లేపుతాడు. నీ విశ్వాసానికి మృతం లేదు, నీ బాడీకి మృతం ఉంది, కానీ నీ విశ్వాసానికి మరణం ఉంటుంది. యోసేపు తన జీవితంలో కుటుంబం వైపు చూడలేదు, దేవుడు అప్పగించిన పని వైపు చూసాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే యోసేపు క్షమాగుణం కలిగినాడు. ప్రైజ్ గాడ్, చెప్పండి అందరూ. ఎంతటి క్షమాగుణం కలిగినాడు అంటే అది నేను ఊహించలేదు. మనం కూడా ఎవరినైనా క్షమించామా అంటే క్షమించామంట, కానీ 1998 చేసావు నీకు గుర్తున్నా. యోసేపు వాడు అన్నను క్షమించాడు, పోతిఫర్ భార్యని క్షమించాడు, తండ్రిని క్షమించాడు. సింహాసనం ఎక్కిన తర్వాత పోతిఫర్ భార్య మీద యోసేపు ఏమైనా స్టెప్ తీసుకున్నాడా? వాళ్ళ అన్నలు కనపడినప్పుడు అమ్మి వేశారు మీరు గుర్తు చేసుకోండి, ఇప్పుడు నేను పోషిస్తున్నాను అన్నాడా? ఒక నిజమైన క్షమాపణ గుర్తు ఏంటంటే ఆ విషయం నువ్వు ఎవరితో ఎక్కడా చెప్పవు, అదే నిజమైన క్షమాపణ. నువ్వు క్షమించావంటే గుర్తేంటి? నీ భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వాళ్ళ గురించి నువ్వు ఎవరితో కూడా చెప్పకూడదు, నీకు మాట్లాడకూడదు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎవరికని చెప్పాడా? పోతిఫర్ భార్య నా మీద చెడ్డ నేరం మోపిందని చెప్పాడా?
వాళ్ళందరూ అమ్మేశారని ఎవరికని చెప్పాడా? వెళ్ళరా, నీకెవరైనా హాని చేస్తే దాన్ని మర్చిపో, అది నీ ఆత్మీయ జీవితానికి ఎరువుగా మారిపోతుంది. ఎవరైనా నీ మీద చెడ్డ నేరం మోపితే శుద్ధ హృదయంతో వారి విషయంలో ఉండు. వాళ్ళు చూస్తూ ఉండగా ప్రభు నేను చేస్తాను. ఇది స్పిరిచువల్ గ్రోత్. యోసేపు కుటుంబంలో తిరస్కరించబడ్డాడు, పోతీఫర్ ఇంట్లో భార్య దగ్గర తిరస్కరించబడ్డాడు. ఎక్కడ తిరస్కరించబడ్డా దేవుని చిత్తం కోసం మిగిలే, ఎక్కడ అక్కడ సడుక్కోలేదని యోసేపు. దేవా, నన్ను ఎందుకు చెరసాల్లో ఉంచావు నువ్వు అని యోసేపు అడిగినట్లు బయలుదేరాడు. ఎక్కడున్నా దేవుని చిత్తం, ఏం జరిగినా దేవుని చిత్తం. చూడండి ఎంత శుద్ధ హృదయంతో యోసేపు ప్రభుని వెంబడించాడు. ఆయన చెప్తున్న ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం. యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని. అబ్బా, ఆ మాట చాలా చక్కగా చదువునానా? మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని. కీడు చేశారంటలా, కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు మీరు ఉద్దేశించాడు. కీడు చెయ్యాలనుకున్నారు అన్నాడు కానీ కీడు చేశారట. అప్పటికి ఆల్రెడీ అమ్ముకున్నారు, చేయవలసిన నష్టం అంతా చేశారు. కానీ యోసేపు కన్నులు ఎలా చూస్తున్నాయి అంటే దేవుని కళ్ళతో యోసేపు కళ్ళు చూస్తున్నాడు. కీడు చెయ్యాలనుకున్నారు కానీ చేశారంటలేదు. అది వండర్ఫుల్ బ్యూటిఫుల్ హార్ట్ చేశారు. భయపడమాకండి, దేవుడు దాన్ని మేలుకి ఉద్దేశించాడు. మన దేవుడు కీడుని మేలుగా మార్చేవాడు. ఆయన ఆమేన్. కీడుని మేలుగా మార్చేవాడు. యోసేపుకి వాళ్ళు ఎంత కీడు చేయాలనుకున్నారో అదంతా కూడా దేవుడు దాన్ని మేలుగా మార్చుకోవచ్చు. మరి నువ్వు నీ పాత్ర ఏంటి? దానిలో మౌనంగా ఉండడమే. నా పాత్ర, నీ పాత్ర ఏంటంటే మౌనంగా చూస్తూ ఉండడమే. వాక్యం మనకు అదే. ప్రభుని తెలుసుకున్నప్పుడు 14 years మా కుటుంబాన్ని వెలివేశారు. అంటే అన్నిలు కదా దేవుడిని అనుకుంటాడు. అదేంటి ఏమైంది? ప్రభు దాన్ని మేలుగా మార్చాడు. ప్రైజ్ గాడ్. నీ శ్రమ, నీ దుఃఖము, నీ కన్నీళ్ళు ప్రభు వాటిని మేలుగా దేవుడు నీ జీవితంలో ఎప్పుడైనా శ్రమల గుండా తీసుకెళ్ళినప్పుడు ఇట్స్ ప్లెజర్. అది గొప్ప భాగ్యం. మనం పరలోకం వెళ్తాం, భూమి మీద పాటలు పాడతాం. పరలోకం వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాం కదండి. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని కొరకు సంపడగలమా? పరలోకం వెళ్ళిన తర్వాత ఒక భాగ్యం మనకు ఉండదండి. అదేంటంటే దేవుని కొరకు శ్రమ పడే భాగ్యం. నువ్వు ఏదైనా శ్రమ పడితే ప్రభు కొరకు ఇక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత నీకు నాకు ఆ భాగ్యం. అందుకే పౌలు అంటాడు, అల్పకాలం ఈ శ్రమలు ఎటువంటి అండి? కొంచెం కాలం శ్రమ పడిన మీదట అంటాడు. రాబో మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి. అందుకే మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. కానీ మనం ఏం కోరుకుంటామంటే ఈ దినాల్లో శ్రమ అనుభవించేటువంటి మనసు కానీ, ఆ ఆశ కానీ, అపేక్ష కానీ మన హృదయాల్లో మనం ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తారు. అమెరికాలో వీకెండ్స్ పెడితే ప్రార్థనకు ప్రజలు వస్తారా? వీక్ డేస్ పెట్టి వస్తారా? చెప్పాలి. మనం ఆ చరిత్రను తిరగ రాయాలనుకుంటున్నాను. దినదినము ప్రైజ్ గాడ్, దినదినము సంఘములో ఆత్మలు చేర్చబడి, అంటే ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరిచారు. ప్రతిరోజు దేవుని వాక్యం ఆ దినాల్లో మనమేమనుకుంటున్నామంటే ప్రతిరోజు దేవుని ఆరాధించడం, కూడుకోవడం కష్టం అనుకుంటున్నాం. నో, కానీ నీకు నాకు ఆశ ఉండాలి కానీ, అంతరంగంలో అపేక్ష ఉండాలి కానీ, ఆ తీరని దేవుని వాక్యంలో మాట్లాడుతుంది. ఆకలైన వాడికి చేదు వస్తువు కూడా ఎట్లుంటుందంట? నీకు పరిశుద్ధత కొరకైన ఆకలి, దేవుని కొరకైన ఆకలి నీకుంటే 7:30 వరకు ఆఫీస్లో ఉన్నా 8:30 డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేస్తాను. నీకు ఏ ఆకలి ఉంది లోపల? అందుకే ఈ పరిస్థితులు నీకు ఎట్లా ఉంటాయి?
చేదే కానీ తీయకుంటుంది. ఎందుకని? యోసేపుకి పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయండి మీరు చూడండి. యోసేపుని చెరసాలలో వేసినప్పుడు ఏడ్చాడా? అమ్మబడినప్పుడు ఏడ్చాడా? ఎక్కడ ఏడ్చినట్టు బైబిల్లో లేదు. వాళ్ళ అన్నలు కనబడినప్పుడు ఏడ్చాడు అంతే. దట్స్ ఆల్. నీ ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కన్నీరు పెట్టకూడదు. నీ జీవితంలో రెండే విషయాల కొరకు నువ్వు కన్నీరు విడవాలి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసినప్పుడు, నీ చుట్టూ నశించిపోయి ప్రజలను వచ్చినప్పుడు, ఈ రెండు విషయాలే నీకు కన్నీరు కలిగించాలి. ఇంక వేటి కొరకైనా నువ్వు వేడ్చావంటే నీ కన్నీటికి అసలు అర్థమే లేదు. నీ క్రైస్తవ్యానికి అది విలువ కలిగింది కాదు. నా ప్రియమైన వాళ్ళ యోసేపు ఐగుప్తు దేశంలో చనిపోయేటప్పుడు అంటాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడాలి. అప్పుడు నా ఎముకలు తీసుకొని హల్లెలూయా. యోసేపు చనిపోయాడు. మోషే కాలంలో ఆ ఎముకలు తీసుకొని బయలుదేరుతున్నారు. బైబిల్లో హైయెస్ట్ బరియల్ సర్వీస్ జరిగింది యోసేపు 40 years. అంతకాలం దీర్ఘకాలం బరియల్ సర్వీస్ జరిగింది ఎవరిదే? ఆయన ఎముకలు మాత్రమే మోసుకొని వెళ్ళారు ఇశ్రాయేలు. అటు వండర్ఫుల్ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఆ ఎముకలు కానాను యాత్రలు తీసుకుని వెళ్తున్నారు ఇశ్రాయేలు. ఏమైనా వాళ్ళ ముగించబోతూ యోసేపు మిమ్మల్ని నిశ్చయముగా చూడవస్తాడు. అప్పుడు నా ఎముకలు తీసుకున్నాడు. బైబిల్లో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూస్తే అక్కడ విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో యాకోబు కుమారుల్లో యోసేపు పేరు ఒక్కడి పేరే ఉంటుంది కానీ మిగతా వాళ్ళ పేరు విశ్వాస వీరుడు యోసేపు. మిగతా వారు యాకోబు కుమారులు ఉన్నారు కానీ యోసేపు లాంటి విశ్వాస వీరుడు 12 మంది కుమారులు ఒకడే విశ్వాస జీవితం చేసింది. పిల్లరా, మరి మన జీవితాలు ఒక్కసారి మనం పరీక్షించాలి. యోసేపు దేవుడే మన దేవుడు. యోసేపు దేవుడే మన దేవుడు కూడా. హల్లెలూయా. యోసేపు విశ్వాసాన్ని గణపరిచిన దేవుడు మన విశ్వాసాన్ని కూడా ఆయన. మరి మన విశ్వాసం ఏంటి? నా విశ్వాసం ఏంటంటే ఈ తరం అంతా దేవుని వాక్యంతో మన ద్వారా నింపబడాలి. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ దేశానికి మిషనరీ లేపున ఆయన లేపు. నువ్వేం చేస్తా? నువ్వేం చేద్దామని. నేను ఒకసారి చైనాకి వెళ్ళాను. పెడితే వాళ్ళ పేర్లు అడిగాను. బ్రదర్ మీ పేరు ఏంటంటే టాటూ టీటా టాటూ. నేను అడిగాను అసలు ఈ పేర్లు ఎవరు పెట్టారా మీకు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంట్లోనంట బాబు కానీ పాప కానీ పుడితే గ్లాస్ తీసుకొని ఇంటిపైకి ఎక్కుతాడంట. ఇక అక్కడి నుంచి కింద పడేస్తుంది. టింగ్ టంగ్ టంగ్ అంటది. ఇక వాళ్ళ అబ్బాయి పేరు టింగ్ టంగ్ 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 అంటే టంగ్ టంగ్ టంగ్. చైనా వస్తువులు ప్రపంచమంతా నిర్వహించండి. చైనాని భారతదేశాన్ని సువార్తతో కనుక నింపబడిపోయింది ఎంత గొప్ప పని జరుగుతుంది. హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. ప్రభువానే వెలుగు దివి నా జీవంపు దాతవు నీవే.
హల్లెలూయా. దేవుని వాక్యంలో నన్ను అడుగుము, జన్మను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతం వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. మనకు ఆ ఆత్మను సంపాదించాలనే ఆశ మనకుంటే ప్రభు వాటిని ఖచ్చితంగా చేస్తుంది. ఇందాక సహోదరులు చెప్పారు, విలియం కేరీ గారికి ఏ భాష రాదు, ఆయనకి ఇంగ్లీష్ తప్ప. పాత చెప్పులు కుట్టుకొని బాగు చేసుకునేవాడు ఆయన యాక్చువల్. అప్పుడు సూయజ్ కాలువ మీదుగా రూట్ లేదు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి, చుట్టూ తిరిగి రావాలి. అట్లీస్ట్ షిప్ లో ప్రయాణం 6 months పట్టేది. ఆయన 2 బెంగాలీ భార్యాభర్తలు వస్తుంటే ఇంగ్లాండ్ నుంచి, వాళ్ళ బూట్లకు పాలిష్ బట్టి వాళ్ళ దగ్గర బెంగాలీ నేర్చుకుని కలకత్తాలో దిగినప్పుడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుకుని బెంగాలీలో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భార్య ఎన్నడూ ఆయన జీవితంలో సహకరించలేదు, ఎన్నడూ సహకరించలేదు. కొన్నిసార్లు చంపడానికి మీదకి వచ్చేసింది. వాళ్ళ బాబు చనిపోయినప్పుడు ఆ సమాధికి కార్యక్రమానికి వాళ్ళు బెంగాలీ చాలా డబ్బులు అడిగితే, ఆ డబ్బులుంటే బైబిల్ తర్జుమాకు ఉపయోగపడతాయని ఆయనే సమాధి తవ్వి భార్యని హెల్ప్ చేయమన్నాడు. నేను కాళ్ళు పట్టుకుంటా, నువ్వు తల పట్టుకుంటే అంగీకరించు. ఇద్దరు తీసుకొని వెళ్ళి సమాధి చేసి ఆ సమాధి దగ్గర ప్రార్థన చేశాడు. అవ్వా, ఈ పరిస్థితులు నన్ను ఇంగ్లాండ్ తీసుకెళ్తే ఏమనయ్యా, నన్ను వెళ్ళని, నేను ఇక్కడే చనిపోవాలి. వెళ్ళరా. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఆయన్ని భయంకరంగా తిడితే బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అవ్వా, నేను ఇంత కమిటెడ్గా పనిచేయాలనుకుంటే నా భార్య సహకరించట్లేదు, ఇటువంటి ఆమెని నాకు ఇచ్చేవేంటని ప్రభుని అడిగితే, నోరు మూసుకొని నేను ఇచ్చేపో అన్నాడు. ఆ బాగా తిట్టినప్పుడు నేను బాగా ఇచ్చి ప్రార్థన చేసేవాడు. అప్పుడు కొత్త భాష వస్తుంది. ఆమె బాగా తిడుతున్నది, ఇది బాగా తక్కువ వస్తుంది. వెళ్ళిపోయి ప్రభువా కన్నీరు విడిచేవాడు. అనేక భాషల్లో బైబిల్ తర్జుమా చేసి, మన తెలుగులో వ్యాకరణం రాశాడు, తెలుగు బైబిల్ తర్జుమా చేశాడు. ఊహించగలమా మనం? ఊహించగలమా? మన తెలుగు ప్రజలు ధన్యులండి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మిషనరీ పరిచర్య ఎక్స్ట్రాడినరీ జరిగింది. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఒంగోలు కేంద్రంగా చేసుకొని పనిచేశారు. కెండియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పనిచేశారు. లూథరన్స్ గుంటూరును బేస్ చేసుకొని పనిచేశారు. మెథడిస్టులు తెలంగాణను బేస్ చేసుకొని పనిచేశారు. సిఎస్ఐ వాళ్ళు రాయలసీమలో పనిచేశారు. జీడిఎం గోదావరి డెల్టా మిషన్ వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని ఆంధ్రప్రదేశ్ని విభజించుకొని, నువ్వు ఎక్కడ పనిచేయ నేను అక్కడ పనిచేస్తామని వాళ్ళు అలా ప్లాన్ చేసుకొని పనిచేశారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఒంగోలుకు ఒక మిషనరీని పంపిస్తే, దేవునికి స్తోత్రం, 60 ఏళ్ళు సేవ చేశాడు ఆయన, ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకులు మేము భలే స్పీడ్గా ఉంటాం. వారంతా హై టెక్నాలజీ సేవ. ఈ మధ్య తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య దేవుడిని సేవలు భలే వాడుకున్నాడు. అన్నయ్య ఏం చేశాడు? సేవకు వచ్చిన ఫస్ట్ నెలలోనే సెల్ ఫోన్ వచ్చింది అన్నయ్య. సెల్ ఫోన్ ఒక ఆశీర్వాదం. 2వ నెలలో బైక్ వచ్చిందంట, 3వ నెలలో జీప్ వచ్చిందంట. ఆ తర్వాత ఏం చెప్పట్లేదు. మరి 4వ నెలలో ఏమైంది బ్రదర్? మొత్తం పోయినాయండి. త్వరగా దొరికిన స్వాస్థ్యం, తుదకు దీవెన. సేవ అంటే విమానంలో తిరగటం, చర్చీలు కట్టడం, దేశాలకు వెళ్ళడం, ఇది సేవ అనుకుంటే మన భ్రమ. యేసు ప్రభు యొక్క సమరూపంలో జీవించటమే సేవ అంటే. సేవ అంటే రక్తమైపోయి నీరు కారటం అండి. సేవ అంటే యేసు ప్రభుకు సొంత ఇల్లు ఉందా, అద్దెల్లు ఉందండి? అదే సేవ అంటే. సేవకుడు అంటే అట్టుంటేనే సేవ జరిగింది. స్థిర నివాసం లేదండి ఆయనకి. ఊహించుకో, మనం 60 ఏళ్ళు సేవ చేస్తే ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందకపోతే, ప్రభువా నన్ను ఎందుకు తెచ్చావు ఒంగోలుకి అని ఏడుస్తున్నాడండి. లేదు లేదు, నీ విషయమే నాకు సంకల్పం ఉందని ప్రభు చెప్పి 3000 మంది పట్టే మందిరాన్ని కట్టమంటే, ప్రభువా ఇప్పుడు ఈ మందిరం కడితే నవ్వుతాడయ్యాడన్నా, ఆత్మలే లేవు 3000 మంది పట్టే మందిరం ఎందుకంటే, లేదు నేను చెప్తున్నా కట్టమని ప్రభు చెప్తే కట్టాడు. 120 సంవత్సరాల క్రితం చరిత్రది. ఇప్పుడు సరిగ్గా ఆ బ్యాప్టిస్ట్ చర్చిలో సండే 3000 మంది ఆరాధిస్తారు. హల్లెలూయా. ఆయన తర్వాత దేవుడు మరొక ఫ్యామిలీని పంపించాడు, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు. అప్పుడు బ్యాప్టిస్ట్ మిషన్, లండన్ మిషనరీ సొసైటీ, చైనా ఇంగ్లాండ్ మిషన్, ఇవన్నీ మిషన్లు. ఇప్పుడు అన్ని మినిస్ట్రీలు, అప్పుడే మిషన్ అనేవి. అప్పుడు బాగా పనిచేస్తుంది.
మిషనరీ పరిచయం బాగా ప్రోత్సహించారు. వాళ్ళు వెళ్ళగలిగితే వెళ్ళారు, వెళ్ళకపోతే వాళ్ళ ధనాన్ని ప్రాణాన్ని ఖర్చు పెట్టేశారు. ఆయనకు వచ్చినప్పుడు అప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రజలు మట్టి నీళ్లు కలుపుకొని ముద్ద చేసుకొని తినేవాళ్ళు. ఆ రాగి సంగతి కూడా లేదు, అరుదుగా దొరికేది. అసలు బియ్యం అనేవి రైస్ అనేవి అసలు లేవు. ఈయన డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు కొత్తగా వచ్చాడు కదా, కొంచెం డబ్బులతో వచ్చాడు. వీడు మట్టి నీళ్ళు ముద్ద చేసుకొని తింటుంటే, ప్రభువా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను రాగి సంగటి వండి పెడతానని ప్రార్థన చేసి రాగి సంగటి వండి ఒక తప్పెడి తీసుకొని ఈరోజు ఒంగోలులో రాగి సంగటి ఫ్రీగా పెడతామని చాటింపేస్తే తండలుగా ప్రజలు వచ్చేసారు. ఈ రాగి ముద్దకున్న మైనస్ ఏంటంటే ఆ ముద్దలో వేడి త్వరగా, ఆ రాగి సంగట్లో వేడి త్వరగా ఆరదు. ఈ ప్రజలు ఆకలికి తట్టుకోలేక ఆ వేడి తినేశారండి. పేగులకు రంధ్రాలు పడిపోయి ఒక 500 మంది చచ్చిపోయారు. దేవా, నేను ప్రజలను బతికించాలన్న స్త్రీలు చచ్చిపోయారు, నాకు సేవ వద్దు ఏమొద్దు, నేను తిరిగి వెళ్ళిపోతానంటే, లేదు 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 నీకు తెలియదు, అజ్ఞానం వల్ల చేసావు, నువ్వు ఉండమని ప్రభు చెప్తే ఉన్నాడు. ఆయనకు ఒకరోజు రాత్రి ఒక దర్శనం ప్రభు చూపించాడు. అదే బకింగ్హామ్ కెనాల్, విజయవాడ నుంచి మెడ్రాస్ వరకు కాలువ తవ్వమని ప్రభు చూపిస్తే 5,000 మంది పని వాళ్ళని పెట్టుకొని ఉదయాన్నే మార్నింగ్ డివోషన్ బైబిల్ చదివి వాక్యం చెప్పి పని ప్రారంభించేవాడు. రాత్రి పని అయిపోయిన తర్వాత వాక్యం చెప్పి ముగించేవాడు. వాడు పాపాలు ఒప్పుకున్న తర్వాత 3,120 మందికి ఒకే రోజు ఆయన బాప్తీసాలు ఇచ్చాడు. ఆ బాప్తీసం ఆరాధనలో ఆయన బైబిల్ చేత్తో పట్టుకొని షర్ట్ కూడా తీసుకుంటున్నాడు. వీళ్ళకి అర్థం కాదు, ఏంటి బాప్తీసం ఆరాధనలో చొక్కా కూడా తీస్తున్నాడు ఈయనని కామ్గా దొరగారు చూస్తూ ఉంటే, షర్టు కూడా తీస్తే వెనక మన చర్మం అంతా లేచిపోయిందండి. ఎండలకు తట్టుకోలేక కడవలు నీళ్లు పోసుకొని మంటలు తట్టుకోలేక చెట్లుకేసి రాత్రి పగలు రుద్దుకునేవాడండి, ఉండలేక. ఆ రక్తం చర్మంలో చూపించి, ఈ రక్తం చర్మం పోయింది కాబట్టి మీరందరూ రక్షించబడ్డారు, నాకు మీ డబ్బులు ఏమొద్దు, కానీ మీరందరూ ఒకే చోట ఉండకుండా అక్కడ కొద్దిమంది వెళ్ళిపోయి దేవుని రాజ్యం కట్టమంటే ఆంధ్ర వాళ్ళు కర్ణాటకకి, మహారాష్ట్రకి, గోవాకి, తమిళనాడుకి వెళ్ళిపోయి సంఘాలు కట్టారు. అందుకే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దేవుని పని ఎంతో కొంత జరుగుతుంది, అది మన బ్లెస్సింగ్. హల్లెలూయా. ఆ రక్తంలో నుంచి వచ్చింది ఆంధ్ర క్రైస్తవ చరిత్ర. ఒకప్పుడు త్యాగ ఫలం అండి ఇది. ఈరోజు నీ బైబిల్ నీ చేతిలో ఉంది, నువ్వు త్యాగ ఫలం అనిపిస్తున్నావు. త్యాగం చేయటం అనేది నీ నరాలు ఎక్కడ లేదు, ఉందా పరీక్షించిన ఒకసారి. త్యాగం చేయటం అంటే ఏంటో నీకు తెలుసు. ఈరోజు మన చేతిలో బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనందరం ఇక్కడ ఎలా సమకూర్చబడ్డాం. దేవుడు రేపు నిన్ను అడుగుతాడు, నా ఒక్క కుమారుణ్ణి నేను నీ కొరకు ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేసావు. యోసేపు తన లైఫ్ కాలం అంతా పరిశుద్ధంగా బ్రతికాడు, తన జీవితం అంతా దేవుని చిత్తం చేశాడు. ఎక్కడ మిస్టేక్ అనేది యోసేపు జీవితంలో మనకు కనపడదు. ఐగుప్తు దేశాన్ని కరువు కాలంలో రేపు నేను కూడా చనిపోతాం, కానీ మన తర్వాత తరానికి మనం ఏం వదిలిపెట్టాడుతున్నాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సిల్వలో నాకై కాచెను యేసురా. మనం పరీక్షించుకుందాం ప్రియులారా. సిల్వలో నాకై కాచెను యేసురా రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. ప్రభువా, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను. ప్రతి ఒక్కరు పాడుకుందామా ప్రియులారా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను. ప్రైజ్ గాడ్.
పరీక్షించుకుందాం. ఫ్యూ మినిట్స్ మనం ముగించుకోబోతున్నాం. దేవుడు తన దాసుడు నోట మొదట్లోనే చెప్పించాడు, ఆయన మనకు మనంగా రాలేదు, దేవుని యొక్క నిత్యమైన సంకల్పంలో మనం సమకూర్చబడ్డాము. ఒక్కసారి పరీక్షించు. యేసు ప్రభు రూపాన్ని పోగొట్టుకున్నాడు, మరి నువ్వేం చేసావో చూడు. గుర్తుపట్టలేని వాడైపోయాడు సిలువలో. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా, వస్త్రహీనుడిగా ఆయన రక్తం నేను కడగడానికి సిద్ధంగా ఉంది. నువ్వు శరీరము దాని ఇచ్చేతో ఉంటావా? పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా బ్రతుకుతావా? నీ వయసు యవ్వనంలో ఉండొచ్చు, నీ మనసు ముసలైపోవాలి, వృద్ధాప్యంలోకి వచ్చేయాలి, పాపం చేయడానికి పనికిరాని వాడుగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, నీ కొరకు జీవించువాడిగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులంటే. మాకు అమెరికా ప్రజల కొరకైన ఆకలేదు, మాకు చైనా ప్రజల కొరకైన ఆకలేదు మాకు. ప్రభువా, మమ్మల్ని పైకెత్తవా. ఈరోజు ఆత్మలో చల్లారిపోయిన మమ్మల్ని పైకెత్తవని, పైకెత్తవని ప్రభువా, పైకెత్తవని. నువ్వు విడిచిపెడితే మమ్మల్ని ఎవరు పైకెత్తుతారు? దేవా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనం ఉండదు. నేను నోరు బాగుగా తెరువు, దాన్ని నింపుతానని అడుగుతాను. అబ్బోది ఏం చేస్తాడంటే నీ నోరు తెరవని. ఆయనకి నీ హృదయం, ఆయన హృదయంలో నీ విషయమే గొప్ప సంకల్పం ఉంది. ఈజిప్ట్ గవర్నర్ గా చేయాలనుకున్నాడు యోసేపుని, కానీ ప్రభు దాన్ని చెప్పలేదు. చేస్తాడు ఆయన. నీ విషయమై ఆయన హృదయంలో సంకల్పం ఉంది ప్రియుడా. అది నీ కంటి కనబడలేదు, నీ చెవికి వినబడలేదు, నీ హృదయానికి గోచరం కాలేదు సహోదరుడా. దాన్ని చూడు, దాన్ని చేయి. నువ్వు ఆయన చిత్తం చేయి. నీ జ్ఞానం పని చేయనీయద్దు. గొల్గొతాకు వెళ్ళు, కపాలమనే చోటికి వెళ్ళు. ఆత్మల కొరకైన భారం ఇవ్వను. పౌలు అంటున్నాడు, నా ముఖం చూడని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను ఎరగని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు. మాకు మాటలు ఉన్నాయి కానీ ప్రార్థన లేదు. మా స్పిరిట్ లో ఎండిపోయామై మేము. మాకు నుంచి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. నీ వాక్యం తనివి తీరా చదువుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయిందయ్యా. పైకి లేకపోవాలి.